వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. శుభోదయం సుబ్బారావు, రాజశేఖర్, ఈ రెండు పేర్లు అంటే ఆయన చూపించే రాజశేఖర్ అంటే చాలామంది గుర్తుకు పట్టపోవచ్చు, కానీ శుభోదయం సుబ్బారావు అంటే టక్కున గుర్తుపడతారు. భరత్ అనే నేను సినిమాలో ఆ జర్నలిస్టుగా ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టరు ఆయనకి చాలా గుర్తింపు తీసుకొచ్చింది. అందుగురించే ఆయన తన పేరును పక్కన పెట్టి, అసలు పేరును పక్కన పెట్టి శుభోదయం సుబ్బారావుగానే ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకొని అప్పటి నుంచి కూడా ఆ పేరుతోటే పేరు పొందారు. సో రీసెంట్గా వచ్చినటువంటి పుష్ప 2లో సుబ్బారెడ్డి అనే క్యారెక్టర్లో మనం చూసాము ఆయన్ని. అంటే పుష్ప 2లో కూడా ఆయన అదే క్యారెక్టర్, అంటే కొండారెడ్డి బ్రదర్స్కి ముఖ్య అనుచరుడుగా ఆయన నటించి మెప్పించారు. ఇక రాబోతున్నటువంటి రేపు సంక్రాంతి సీజన్లో మొట్టమొదటి సినిమా అటువంటి గేమ్ చేంజర్లో కూడా ఆయన కనిపించబోతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంభర, సో ఆ సినిమాలో కూడా ఆయన నటించారు. ఇలా తను చేసింది చిన్నదా పెద్దదా అని కాకుండా ఆయన కనిపించారంటే ఖచ్చితంగా ఆయన ప్రెజెన్స్ ఉంటుంది అనే పేరైతే తెచ్చుకున్నారు. సో రాబోయే రోజుల్లో మంచి మంచి పాత్రలతోటి మన ముందుకు రాబోతున్నారు, పలకరించబోతున్నారు. ఇప్పుడు ఆయన మన ముందున్నారు. సో పుష్ప 2కు సంబంధించినటువంటి జ్ఞాపకాలు, అలాగే రాబోతున్న సినిమాల గురించి కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో నమస్కారం. నమస్కారం సార్. రాజశేఖర్ గారు అలియా శుభోదయం సుబ్బారావు గారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. సో రాజమండ్రి నుంచి మొదలైనటువంటి మీ ప్రయాణం, సో హైదరాబాద్కు వచ్చి అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కార్పొరేట్ సంస్థలో పనిచేసి అది కూడా ఎంఎన్సీలో చేసి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలో పనిచేసి సో అనుకోకుండా సినిమా నటుడయ్యారు. అది కూడా మీ అబ్బాయి, మీ చిన్న ముందు మీ అబ్బాయి బాలనటుడిగా పరిచయమై జ్ఞాన్. సో ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని నటుడిని చేసింది కూడా మీ అబ్బాయి అనుకోవాలి. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది తనే అనుకోవాలి. వాస్తవానికి యాక్చువల్గా ఏంటంటే బీయింగ్ ఎ పేరెంట్స్ మనకి కొన్ని అనుకుంటుంటాం, కొన్ని పరిస్థితుల వల్ల, అంటే మన పేరెంట్స్ ఆ టైంకి రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం, దేనిలో వల్ల మనకు కొన్ని కుదరవు. మనం అనుకున్న చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. అవును. స్వతహాగా నాకేంటంటే సినిమాలని కాకపోయినా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వైపు ఉండాలని చెప్పి ఒక స్ట్రాంగ్ ఇది ఉండేది అనమాట. అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా లైక్ హాబీస్ అంటున్నాం కదా, నెట్వర్కింగ్, జర్నీస్, ట్రావెల్, అడ్వెంచర్స్, రీసెర్చ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బాగా. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద ఆబ్వియస్లీ అదే ఉండాలి. అంటే మన చిన్నతనంలో ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటాం, మన అన్ని కూడా ఆ రోజుల్లో టూరింగ్ టాకీస్లే కదా. అవునవునవును. ఇప్పుడు ఈ నెట్ ఇవన్నీ ఏం లేవు కదా. ఇప్పుడైతే చేతిలో మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రపంచం అంతా చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఆ క్యారెక్టర్ లాగా మారిపోతాం చిన్నతనంలోనే, మనం కూడా చేయాలి. సో అలాగా నాకు స్టార్టింగ్ నేను రాజమండ్రిలో ఉండి గ్రాడ్యుయేషన్ అయినప్పుడే నాకు యాక్చువల్గా అప్పుడు లోకల్ వాళ్ళు ఎవరో ఒక హీరోగా ఆఫర్ చేశారండి. చేశారు. బట్ చెప్పాను కదా, అప్పుడు పరిస్థితులు వేరు, ఇండస్ట్రీ పరిస్థితులు వేరు. అప్పుడు ఆహారం బాగుండేది అనమాట. అంటే ఇప్పుడు గడ్డంతో కనిపిస్తుంది. గడ్డంతో అంటే నాకు బ్రెడ్ అండ్ బటర్ పెట్టేది ఇదేనండి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కే. అదే ఇది నేను తీస్తే ఎవరు గుర్తుపట్టరు కూడా. ఓకే, మీరు ఎవరో తెలియదని అంటారు. ఇప్పుడు అంటే మా పాత నా కొలీగ్స్, నా ఐటీ సర్కిల్ వాళ్ళు గుర్తుపడతారు తప్పితే ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు. సో అంటే నా లుక్కు సంబంధించి ఈవెన్ వెరీ రీసెంట్లీ సుకుమార్ గారు కూడా మా రుద్రమాంపురం ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడు కూడా అంటే నన్ను ఎప్పుడో ఆయన యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ పుష్ప మేము షూట్ చేస్తున్నప్పుడు నేను అంటే నా ఈ అటైర్, ఈ లుక్ చూసి చాలా ఏజ్డ్ పర్సన్ అనుకునేవారు సుకుమార్ గారు. ఓకే, అనుకొని ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వాటిలో పక్కన అంటే ఆయన చాలా కన్సర్న్, ప్రతి ఆర్టిస్ట్కి మనిషిని అబ్జర్వ్ చేసి ఆయన్ని ఎలాగా ఆయన ఫిజిక్ ఎలా ఉంది ఎలా అని దాన్ని బట్టి స్పెసిఫిక్గా ఆర్టిస్ట్ పరంగా ముందు సేఫ్టీ చూస్తారు. చూసి దాన్ని బట్టి ఈయన చేయగలరా లేదా అని ఆలోచించి దాన్ని బట్టి ఎక్కడ ఎలా వాడాలో వాడతారు. అంటే మరి ఎక్కువగా వీళ్ళకి అసౌకర్యం కలిగించకూడదు, ఆర్టిస్ట్ అలా కంఫర్టబుల్గా ఉండాలనే పాయింట్ ఆఫ్ లో బాగా ఆలోచిస్తారు సార్. ఓకే, సో అలా నన్ను చూసుకొని ఈయన ఏజ్ అనుకుంటా చెప్పి కొన్ని యాక్షన్ తర్వాత, ఎందుకంటే ఫస్ట్ డే 1 మేము 1 చేస్తున్నప్పుడు మారేడుమిల్లో అదేంటంటే ఇప్పుడు తిరుపతిలో మేము డబ్బులు తెచ్చుతాం కదా, చిన్న కరెన్సీ నోట్ ఎక్స్చేంజ్ చేసి జీప్లో వెళ్తాం. పుష్ప 1లో గోల్డ్ షాప్కి వెళ్ళి నేను బన్నీ గారు ఉంటాం, బన్నీ గారు ఉంటే క్యాష్ తెచ్చుకుంటాం కదా. సో అది చేయడానికి అంటే అది దాని ట్రావెల్ ఉంటుంది, మన ఘాటీలో అంతా ట్రావెల్ చేయడం అనేది. సో దానికి యాక్చువల్లీ ఏం చేశారనంటే మామూలుగా వీళ్ళు ఏదైతే జీప్ ఉందో నార్మల్గా దాంట్లో ఒకసారి ఎక్కి పొజిషన్స్ చూశారు. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే దీంట్లోనే వచ్చాను అన్నారు.
ఆ జీప్లోనే, అంటే మనం వెహికల్ వాడతాం కదా ఆ జీప్. అది చూసి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత సార్ చూసి చాలా వీళ్ళందరినీ తిట్టారనమాట. అదేంటి అది ఆయన దాంట్లో తీసుకురావడం ఏంటి, మీరు అసలు బుర్ర బుద్ధి ఉందా, ఆర్టిస్ట్ అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పని చాలా సీరియస్ అయ్యారు. మర్యాదగా మనం గౌరవించాలి కదా. అంతే కదండి. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఆ వెహికల్స్ మీకు అంత కంఫర్టబుల్ ఉండవు కదా, అందులోకి ఏంటంటే ఘాటి అది అంటే రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి, ప్లస్ తర్వాత అంత కంఫర్ట్ ఉండదు ఆబ్వియస్లీ. ఆయన మామూలుగా ఇట్లా ఆర్టిస్ట్ ఏమనుకుంటున్నారా, మినిమం ఏంటి మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకొస్తారు, అలా పెడతారు, పొరపాటున కూడా ఇంకోసారి ఇతనే కదా ఏ ఆర్టిస్ట్ని మీరు అలా వాడే వెహికల్స్లో తేవద్దు, ప్రాపర్గా ఇన్నోవాస్ పెట్టండి వాళ్ళకి అని చెప్పని అంత జాగ్రత్త తీసుకుంటారు. సో ఆ వెహికల్ అలాంటి సీన్స్ అన్నిటికంటే మొదట్లో చూసి ఆయన నన్ను ఏజ్డ్ అనుకున్నారు. తర్వాత గ్రాడ్యువల్గా చాలా రోజులు చేసాం కదండి, ఇంక తెలుస్తుంది కదా ఎవరెవరు ఏంటి అనేదని. డిపార్ట్మెంట్ ఎవరు చెప్పినట్టున్నారు ఏన్సో ఆయన నేను బాగా కనెక్ట్ అవ్వడం ఏంటంటే ఆయన లెక్కల మాస్టరు, నేను కూడా ఏంటంటే నేను నా ఇనిషియల్ కెరీర్ నేను ఫ్యాకల్టీగానే చేశా. రాజమండ్రి మన ఆర్ట్స్ కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్లో కంప్యూటర్స్ టీచ్ చేసేవాడిని, విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళేవాడిని. సో అది తెలిసింది. అంటే ఎలా ఉంటుందంటే మనకి మా ఫీల్డ్ అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, సాఫ్ట్ కార్నర్, ఇది మన కుటుంబమే, మన కుటుంబం అని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన అంటే లైక్ గోదావరి వాళ్ళమే, అదో చిన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలాగా నాకు అంటే లైక్ మాకు బాగా అంటే ఆఫ్ ద స్క్రీన్ ఆన్ సెట్స్ ఏం కాదు కానీ ఎక్కడ చూసినా బాగా పలకరిస్తుంటారు. అంటే అప్పుడు అది కమిట్ అయినప్పుడు 45 years అనమాట యాక్చువల్లీ. సో అప్పటి నుంచి 45 అనే పిలుస్తారు, 45 బాగున్నారని చెప్పి. తర్వాత మళ్ళీ ఏంటంటే నువ్వు అనొచ్చు, ఎందుకంటే నాకన్నా చిన్నోడవే, ఆ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ పెరిగింది అనమాట. సో అది కూడా షేర్ చేసుకున్నారు మీ సోషల్ మీడియా. అదే ఆబ్వియస్లీ ఆయన చెప్పింది అది ఎప్పుడంటే రుద్రమాపురం ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆయన ఇలా ఇదిగో ఇలా కనబడుతుంటాడు కానీ విగ్రహం అలా ఉంటాడు కానీ చాలా చిన్నవాడు, నాకన్నా చిన్నవాడు అని చెప్పి సుకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది కదా. సో అలాగా ఆ దీంట్లో ఏంటంటే ఆ లుక్ నాకు మెయిన్ ఇది. ఇప్పుడు నేనేంటంటే నా ఏజ్ కన్నా ఓవర్ అండ్ అబవ్ క్యారెక్టర్ చేస్తా. నా స్క్రీన్ ఏజ్ వచ్చి అంటే ఇలా లుక్ ఉన్న చాలా సినిమాల్లో మనకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారు సార్ అంత ఏజ్ డిఫరెన్స్ తెలియాలి కదా, అంటే మీకు 20 years డిఫరెన్స్ అంటే మినిమం ఉండాలి. చాలామంది ఏంటంటే సార్ మీరు క్లీన్ షేవ్ చేయాలని. నేను ఇండస్ట్రీలో నేను కమిట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నాది ఇదే లుక్. మోర్ ఆర్ లెస్ ఇది కొద్దిగా వైట్ అయింది అంతే, కావాలంటే దీన్ని కలర్ వేస్తాం కానీ అసలు దాన్ని టచ్ చేసింది లేదు. కావాలి మరీ కొద్దిగా అయితే ట్రిమ్ చేయడం, అంటే డిఫరెంట్ హెయిర్లో వీటిలో మారుస్తారు. ఇప్పుడు మీకు పరంపర మన శరత్ బాబు గారు జగత్ బాబు గారు హాట్స్టార్ వెబ్ సిరీస్లో కంప్లీట్ అసలు లుక్ మార్చారు. అంటే కంప్లీట్ పైకి దువ్వేసి నవీన్ చంద్ర హీరో కదా అందులో, నవీన్ చంద్ర ఈశాన్ వాళ్ళిద్దరు ఈశాన్ వాళ్ళు చేసిన దాంట్లో. సో సత్యం అని ఆయనతో మన శరత్ కుమార్ గారితో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అనమాట. సో అలాగా క్యారెక్టర్ పరంగా కొద్దిగా ఉన్నదాన్ని మారుస్తారు తప్పితే అసలు ఇప్పుడు వచ్చి ట్రిమ్ షేవ్ చేసి జరగలేదు. లేదు అదే నాకు అదే ప్లస్ అండి యాక్చువల్లీ. ఆ లుక్ నాకేంటంటే కోలమోహన్ లైట్గా కొద్దిగా బాల్డ్, అంటే లైక్ హెవీ కంప్లీట్ బాల్డ్ కాదు అలా అని చెప్పి కంప్లీట్ హెయిర్ అని లేకుండా. సో నా అదృష్టం ఏంటంటే ఏ క్యారెక్టర్ చేసినా ఈ ఫేస్ దానికి మ్యాచ్ అవుతుంది. అండ్ అంటే నాకు చాలామంది చెప్తారు, అంటే ఏదో అతియోశక్తి కాదు కానీ అక్కడ మిమ్మల్ని రాజశేఖర్ చూడట్లేదని మళ్ళీ ఆ క్యారెక్టర్ కనబడుతుంది అన్నట్టు అంటారు. సో అది నాకు ఒక లైక్ ప్రౌడ్ మూమెంట్, అంటే లైక్ మోస్ట్ అచీవ్డ్ మూమెంట్ అనమాట. అలా ఒక ఆర్టిస్ట్ని కాకుండా క్యారెక్టర్ చూడడం అన్నది. సో ఎందుకంటే చాలామంది శుభోదయం సుబ్బారావు కూడా నేను ఇప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఒరిజినల్ జర్నలిస్ట్ అనుకుంటారు, జర్నలిస్ట్ అనుకుంటారు అందరినో. సైరా అని సౌత్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళైతే నాకు యాక్చువల్గా వాళ్ళు హానరీ మెంబర్షిప్ కూడా ఇచ్చారు సినిమా రిలీజ్ తర్వాత, జర్నలిస్ట్ అనుకొని. అండ్ అలాగే నేను ఈ సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్గా ఉంటాను కాబట్టి అందరూ అసలు జర్నలిస్ట్ అనుకుంటారు అందరూ. మీరు మామూలుగా మీకు సంబంధించినవే కాకుండా మీకు సంబంధం లేనివి కూడా షేర్ చేస్తూ ఉంటారు. అంటే అదే సార్, అది నా ఇంట్రెస్ట్. మీ ట్విట్టర్ అకౌంట్లో ఏదైనా సోషల్ మీడియాలో కూడా ఏంటంటే అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు భరత్ నేను రిలీజ్ అయిన తర్వాత చాలామంది నాకు ఆఫర్స్ వచ్చినాయి పెద్ద పెద్ద మీడియా కంపెనీస్ నుంచి. ఓకే, అంటే సేమ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్, మీరు జర్నలిస్ట్ కదా ఇంటర్వ్యూస్ టేకప్ చేయండి, లైక్ ఏంటంటే ఇటు సైడ్ రండి సార్, నా ఉద్యోగం కాదండి అది, నేను సినిమా వైపు హ్యాపీగా ఉన్నాను. సో దాన్ని అలా. అండ్ అందులోకి ఏమవుతుందంటే ఇంకా ఆ పేరు ఉంది కాబట్టి దాన్ని సాధకం చేసుకుంటే ఈవెన్ కరోనా టైంలో కూడా నేను చెప్తాను కదా, నాకేంటంటే చెయ్యి ఖాళీగా ఉండదు, మనం కూడా ఖాళీగా ఉండలేం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మల్టీ టాస్కింగ్స్ చేసిన అలవాటు ఉంది కాబట్టి ఒకరోజు ఖాళీగా ఉంటే అంటే మానిటరీ విషయం పక్కన పెట్టండి, మనం చేసిన యాక్టివిటీ డబ్బులు వస్తాయని పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి చేస్తుండాలి, ఏదో ఒకటి ఏంటంటే ఏదో పని చేస్తూనే ఉండాలి అలా. సో కరోనా టైంలో ఏంటంటే subodhayansubbarav.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ నా చేతిలో ఉన్న పనులే, బయట వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ జర్నలిస్ట్ అనుకుంటున్నారు, ఇదేందుకు ఇది కూడా ట్రై చేయాలి. అదే అంటే
నార్మల్గా వాట్సాప్ ఫార్వర్డ్స్ ఉంటాయి కదా సార్, అవును. జనరల్గా ఉంటాయి వాట్సాప్ ఫార్వర్డ్స్ ఏముంది, మనం జనరల్గా ఇంకొకరు వేరే గ్రూపులు పెట్టి ఇవి పెట్టి జనరల్గా ఎవరైనా చేస్తారు, ఫార్వర్డ్ చేయడం అదొక ఇంట్రెస్ట్. దాన్నే అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, జర్నలిస్ట్ అనుకుని నన్ను చాలామంది మీడియా గ్రూప్స్లో యాడ్ చేశారు. సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను, బ్రేకింగ్ న్యూస్లు, ఫ్లాష్ న్యూస్లు అన్నీ నాకు వస్తున్నాయి. సో అవన్నీ సింపుల్గా ఏం లేదు, అవన్నీ కలెక్ట్ చేసి ఒక ప్రాపర్ వెబ్సైట్లో పోస్ట్ చేసాను అంతే. ఓకే. ఖాళీగా ఉండి ఏం చేద్దాం అంటే ఇంట్లో ఉండే ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి కాదు పాండమిక్ టైంలో అని. సో అలాగా ఒక న్యూస్ ఈవినింగ్ 7 PM న్యూస్ అని చెప్పి, అంటే మరీ గ్రాఫిక్స్ అనేం కాకుండా దాని క్లిప్పింగ్స్ జస్ట్ అంటే లైక్ ఒక స్లైడ్ షోగా రన్ చేసి దానికి మన ఇంకొక ఆర్టిస్ట్, ఒక లేడీ ఆర్టిస్ట్ ఆవిడ చేత వాయిస్ ఓవర్ ఇప్పించి అలాగా ఈవినింగ్ 7 PM అంటే లిటరల్లీ ఒక రోజు ఆగిందంటే చాలా మంది మెసేజ్ పెట్టేవారు, సార్ ఏంటి సార్ ఇవాళ అప్డేట్స్ రాలేదేంటి అని చెప్పి. బులెటిన్ అలా వచ్చేదన్నమాట. సో అలా అంటే దాని నుంచి మనకి ఏదో రెవెన్యూ వచ్చేస్తుంది అని కాకపోయినా సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అట్లీస్ట్ కొంతమందికి ఉపయోగపడుతుంది కదా. అదే సో అలాగే చేయడం అండి. ఇంకా అదే పద్ధతిలో సోషల్ మీడియాలో కూడా అంటే నాకు మీరు ఫాలో అవుతున్నారు కదా, అన్నీ నేను మాన్యువల్గా చేయనండి. అంటే నేను ఐటీ నుంచి వచ్చాను కాబట్టి మ్యాక్సిమం ఆటోమేషన్ చేస్తాను. స్క్రిప్ట్స్ రాసుకొని వెనకాల పైథాన్ స్క్రిప్ట్స్ రాసుకొని చాలా వరకు నా ఆటో జనరేట్ అవుతుంటాయి పోస్టులని. నా మ్యాక్సిమం మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు అంత ఫాస్ట్ స్పాంటేనియస్గా అవుతున్నాయంటే మాన్యువల్గా కష్టం. ఎందుకంటే మాన్యువల్గా చేయాలంటే టైప్ చేసి ఇవన్నీ చేసి ఇది అవుతుంది కదా, అప్లోడ్ చేయడం టైం పడుతుంది. సో ఈవెన్ కొన్ని ఆటో రిప్లైస్, ఆటో ఫాలో ఇవన్నీ తెలిసినటువంటి టెక్నాలజీని ఉపయోగించి దీన్ని ఇలా కొద్దిగా ఇచ్చేస్తాను అనమాట. ఈవెన్ సేమ్ థింగ్ సార్, ఈవెన్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అన్నింటిలోనూ మనం అలా చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు అలాగే సార్ నేను ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా ఉంటాను కాబట్టి మోర్ ఆఫ్ ఇప్పుడు ట్విట్టర్లో ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఏ విషయానికన్నా, సినిమాలన్నా, రాజకీయం అన్నా, ఏదైనా ట్రెండింగ్ ఏదైనా ఉంటే ట్విట్టర్లోనే జరుగుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్ అనుకోండి మీకు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ కూడా బాగుంటుంది, బట్ ఇన్స్టాగ్రామ్ మోర్ ఆఫ్ లైక్ ఫిమేల్ ఓరియంటెడ్ అయింది. ఇప్పుడు రీల్స్ అని ఇవన్నీ దాని మీద ఎక్కువ అవి అయిపోయినాయి. విజువల్స్ ఎక్కువ ఉంటాయి మీకు. దాంట్లో డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా క్లిక్ చేయడానికి ఉండదు. స్టోరీలో పెట్టుకోవచ్చు కానీ ఇది మన దీంట్లో రెగ్యులర్ మన వాల్లో పెట్టుకోవడానికి ఉండదు. మనకి వేరే ట్విట్టర్లో ఇట్స్ ఓపెన్ ఎవ్రీథింగ్. మనకి అంటే లైక్ దానికి లిమిటేషన్స్ ఉండవు. సో అందుకు ట్విట్టర్లో బాగా కొద్దిగా నేను యాక్టివ్ ఉంటాను అనమాట. సో మొత్తానికి అట్లా పుష్ప అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. చాలా మంచి కాదండి నాకు ఒక్కొక్క మైల్ స్టోన్. అంటే ఎలా ఉంటుందని అంటే నేను ఏదో మీరు ఇందాక అన్నారు ఏదో ఎలాంటి క్యారెక్టర్ అనేది చేస్తారంటే, ఎస్ ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని మనం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వీ హ్యావ్ నో రైట్ టు సే నో అండి. అది ఒక సీన్ అన్నా, ఒక డైలాగ్ అన్నా, లేకపోతే ఒక షాట్ అన్నా ఓకే నేను అలాగే ముందుకెళ్తానండి. ఎందుకంటే నాకు తెలియదు కానీ, ఎందుకంటే నాకు ఎవరో పెద్దలు చెప్పింది ఏంటంటే అల్లు రామలింగయ్య గారు ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా ప్రతి డే బిజీగా ఉన్నా ఎవరన్నా కొత్త సినిమా ఎవరన్నా ఆయన పిలవలేదు అనుకోండి, ఫోన్ చేసి అడిగారు అంటే ఎరా నేనేమో డబ్బులు అడుగుతున్నాను, ఏమడుగుతున్నాను, నేను ఎందుకు పిలవలేదని చెప్పాను. రైట్, పని ఉండాలి. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, పని ఉండాలి, మనం చేస్తుండాలి. అంటే సార్ ఒకటిసారి మనం అంటే మాకు ఆర్టిస్ట్ భాషలో మేము అంటుంటాం మ్యాటర్ ఆర్ మీటర్ అంటుంటాం. అంటే మ్యాటర్ అంటే ప్రాపర్ క్యారెక్టర్ ఉండాలని, మీటర్ అంటే డబ్బులు. సో మ్యాటర్ బాగుంటే మీటర్ ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఓకే ఎవరు చేసినా, ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనం ఆబ్వియస్లీ మనం ఎంత కష్టపడి చేసేది, సంపాదించేది మన లైవ్లీహుడ్ కోసమే. అవును. బట్ ఆ లైవ్లీహుడ్ రావాలి అని అంటే కొన్ని ఇప్పుడు ఈ ప్రాపర్గా ఒక రీచ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా వెనకాల దాని తగ్గట్టుగా దాని బెనిఫిట్స్ అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. అవును. నా వరకు ఏంటంటే ఎప్పుడు అదే చెప్తాను, నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువ చూసుకుంటానండి మోర్ దెన్ రెన్యూమరేషన్ కన్నా. క్యారెక్టర్ బాగుందని అంటే నాకు ఐ లివ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కలా ఉంటాయి బడ్జెట్స్, ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటారు, లేని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అసలు నా స్టార్టింగ్ కెరియర్లోనే నేను వచ్చింది ఓన్లీ నాకు ముందు ఎక్స్పోజర్ కావాలి, ఎవరూ తెలియదు ఇండస్ట్రీలో. మీరు అన్నట్టు అవుట్ ఆఫ్ ది నాకు ఒక స్ట్రాంగ్ ఫోర్స్ నన్ను దింపింది ఇండస్ట్రీలో కంటే టీఎన్ఆర్ గారండి. ఎందుకంటే ప్రతి దేంట్లో నేను డైలీ అని తలుచుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఏ సినిమా షూట్ చేసినా, ఏ ఇంటర్వ్యూ చెప్పినా, ఏం చేసినా ఆయన పేరు తలుచుకోకుండా నేను ఉండను. నన్ను ఆయన మోటివేట్ చేశారు. ఇందాక మీరు రిఫర్ చేశారు, బాబుని ఇచ్చేసాం కదా. సో బాబు చేస్తున్నప్పుడు టీఎన్ఆర్ గారు మీకు తెలియదు ఏముంది, ఆయన ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్టు అన్ని మల్టీ టాస్కింగ్ ఆయన కూడా. అవును. ఏదో హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్ ఏదో ఒక యాడ్ చేస్తున్నారు ఆయన. అది ఫేస్బుక్లో రిక్వైర్మెంట్ పెట్టారు, నాకు ఇలా కావాలి, ఒక బాబు కావాలి, ఒక 6-7 years బాబు అని చెప్పి. చూసి వెంటనే మెసేజ్ పెట్టి ఫోటోలు పెడితే ఇమీడియట్గా సార్ వచ్చేయండి సార్ అని చెప్పారు. వెళ్ళాము, చేసాము. గచ్చిబౌలిలో అది హాస్పిటల్, అది ఆర్థోపెడిక్ హాస్పిటల్ అది చేశారు. ఆ రోజు ఇన్సిడెంట్లు నాకు ఎందుకంటే ఏదో 2 weeks అప్పటికి ఇంకా ఐఎమ్ వర్కింగ్
క్లీన్ షేవ్లో లేనప్పుడు ఏదో 2 weeks ఏదో చేయలేదు. సో ఆయన చూసి హైట్ చూసి రాజశేఖర్ గారు మీకు ఇంట్రెస్ట్ ఉందా ఫిలిం సైడ్ అన్నారు. ఇంట్రెస్ట్ అంటే ఎవరికి ఉంటుంది సార్, ఉంటుందండి, కానీ ఎక్కడ అవుతుందండి, అది అయ్యే పనులు కాదు కదా సార్, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం అంటే లేదు అలా కాదు, మీరు సీరియస్గా ట్రై చేయండి అంటే. అప్పటికి ఆ టైంలో మన ఇండస్ట్రీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది మనం కోల్పోయాం. అంటే లైక్ ఇప్పుడు ఆహుతి ప్రసాద్ గారు అంటే బ్యాక్ టు బ్యాక్ చాలామంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చనిపోయారు అప్పుడు. ఇప్పుడు వ్యాక్యూమ్ వచ్చిందంటే వీళ్ళంతా మొత్తం అందరూ ఈ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉందండి. మీరు ఆయన కూడా అన్నారు, మీ ఏజ్ ఎక్కువ కాదు, మీరు అలా కనబడతారని ఎక్కువ కాదు, మీ ఐస్ చూసి నేను చెప్తున్నాను, మీరు అంత ఏజ్ కాదు, అలా కనబడతారు అంతే. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. గుమ్మడి గారు వెరీ యంగ్ ఏజ్లో, ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఫాదర్గా చేశారు. సో అలాగా మీకు లాంగిట్యూడ్ ఎక్కువ ఉంటుందండి. మీరు యంగ్ ఏజ్లోనే ఏజ్ క్యారెక్టర్స్ చేస్తే మీకు లాంగిట్యూడ్, ఎందుకంటే మీరు ఆ టైంకి వెళ్ళినా మీకు ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు నిజంగా 60 levelsకి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి చేసుకునే అవుతుందంటే ఇప్పుడు ఏజ్ చేసుకుంటే కావాలంటే మీరు యంగ్ చేసుకోవచ్చు, ఏజ్ చేసుకోవచ్చు. మీ ఏజ్ పెరిగే కొద్ది కూడా ఏంటంటే మీకు ఎనర్జీ లెవెల్స్ సేమ్గానే ఉంటాయి, లాంగ్ రన్ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పి నాకు ఆయన బాగా సజెస్ట్ చేశారు టీఎన్ఆర్ గారు. ఆయన చేసి ఆయన మోటివేట్ చేశారు, రండి మీరేం వర్యాబద్దు, కాంటాక్ట్స్ ఏం లేవు, రండి సార్ చేయండి, వస్తే వస్తుంది, లేదంటే లేదు, పార్ట్ టైంగా చేసుకోండి ముందు అన్నట్టు అన్నారు. సో ఇంట్లో అడిగితే చూద్దాం అంటే, ఇంట్లో కూడా తనకి మా మిస్సెస్కి ఏంటంటే అంటే అగైన్ మళ్ళీ భయం ఉంటుంది ఇండస్ట్రీ అంటే, చెప్పలే రకరకాలుగా వింటుంటారు కదా సోషల్ మీడియా వాటిల్లో. ఒక లాటరీ అనేదే కదా సినిమా ఇండస్ట్రీ అనేది. 2 పద్ధతులు అండి, ఇండస్ట్రీ మీద రకరకాల ఒపీనియన్ ఉంటుంది, అదో భయం ఉంటుంది. అవును, ఇప్పుడు పెళ్ళి అవ్వని వాళ్ళకి ఒక భయం, మరి భయం ఉంటుంది కదా, పెళ్ళి అవ్వకపోతే ఒక భయం, పెళ్ళి అయిన తర్వాత ఇంకో భయం. సో 2 భయాలు ఉంటాయి. అది కాకుండా స్టేబుల్ అంటే లైక్ రెగ్యులర్ ఇప్పుడు ఐటీ జాబ్ అనుకోండి, నెలాఖరికి ప్రెజర్ ఉన్న చేతిలో డబ్బు వచ్చేస్తాయి, సెక్యూర్డ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, డైలీ వేజెసే. ఒక 1 month లేదనుకోండి, ఎంత రెన్యూమరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అన్నా గెలగల కొట్టుకుపోతుంటారు, ఎందుకంటే వచ్చేదాన్ని బట్టి మనం కమిట్మెంట్స్ పెట్టుకుంటారు కదా అందరూ. సో అలాగా మరి ఏం చేద్దామని అంటే, ఇలా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందంటే అది తనకు కూడా అంటే మామూలుగా ఇంట్రెస్ట్, తను కూడా పాటలు పాడుతుంటుంది, అలా ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. హౌస్ వైఫ్ అంటే, హౌస్ వైఫ్ అంటే మాది ఏదైతే వేరేది ఈ-కామర్స్ బిజినెస్ ఉందో తను ఇంటి దగ్గర చూసుకుంటారు అనమాట. అది అంటే ఉమెన్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి చూసారా. ఓకే, తను ఆల్రెడీ ఏంటంటే కోవే అనుకో అట్ సైడ్ అంటే తను కూడా ఏంటంటే షీస్ టోటలీ వెల్ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ చేసింది, జీఏలో వర్క్ చేసి పిల్లల కోసం అని చెప్పి ఇంక ఇంట్లోనే ఉంటూ ఒకప్పుడు వర్కింగ్ చేశారని. అంటే మాకు పేరెంటల్ సపోర్ట్ అంటే లైక్ మా అమ్మగారు లేరు, సో తను ఏంటంటే ఇంట్లో తనే చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి తను జాబ్ మానేసి అట్ ద సేమ్ టైం తనకున్న నాలెడ్జ్తో ఆల్రెడీ మాకు ప్యారల్గా ఏదైతే ఈ-కామర్స్ జాబ్ ఉందో అవన్నీ తను చూసుకుంటారు, అలా చూసుకుంటారు అనమాట. సరే 1 year ట్రై చేద్దాము, కాదు ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఐటీకి వెళ్తే నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉంటుందండి. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ అటువంటిది. సో ఒక 1 year ట్రై చేద్దాము, లేదంటే మళ్ళీ ఒరిజినల్ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ జాబ్ చేసుకోవచ్చని ట్రై చేసాము. సో స్టార్టింగ్ 1 year నాకు కొద్దిగా గొప్పగా ఏంటంటే నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే కిక్ 2 అండి, సురేందర్ రెడ్డి గారు. అది ఫస్ట్ అంటే పెద్ద సినిమా. ఓకే, అండ్ దానికన్నా ముందు అసలు నేను కెమెరాని ఫేస్ చేసిందే చంద్రమోహన్ గారు కాంబినేషన్తో. అవునా, పాషా ఆంధ్రవాడు అని చెప్పి ఒక చైల్డ్ ఓరియంటెడ్ మూవీ అనమాట, నాగార్జున సాగర్లో షూట్. పాషా ఆంధ్రవాడు. ఓకే, 4 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు ఒక ఫాదర్ అనమాట. సో అదొక నాకు అదృష్టంగా భావిస్తుంటే, చంద్రమోహన్ గారు అంటే సెంటిమెంట్ కదా, ఒక మంచి హ్యాండ్ అయింది అని చెప్పని. హీరోయిన్లకు కూడా ఎంతో మంది హీరోయిన్లు ఆయనతో లాంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో అలాగా ఆయనతో స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఇమీడియట్గా పెద్ద సినిమా కిక్ 2లో నాకు ఏంటంటే 75 days చేసాను షూటింగ్, డిఫరెంట్ లొకేషన్స్, లోకల్ కాదు. ఓకే, అవును, జైసల్మీర్ వెళ్ళాం, డెజర్ట్, ఏది ఆల్మోస్ట్ బార్డర్ రాజస్థాన్ పాకిస్తాన్, తానోట్ అని ఉంటుంది, తానోట్ తర్వాత అక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా ఒకటి ఉంటుంది. అవును, ఎక్కువ రెడ్ శాండే కదా, మొత్తం అసలు రెడ్ శాండే. మీకు చాలా రోజులు వెళ్ళి స్పాట్ అంటే డీప్ డెజర్ట్ అయినా లోపలికి వెళ్తే అక్కడ మొత్తం మంచు ఉంటుంది, మళ్ళీ లైట్ కూడా ఉండదు, అంత రిమోట్ ఏరియాకి వెళ్ళాం అనమాట. నాకు తెలిసి ఒక 4-5 రోజులు వెళ్ళడం, లైట్ లేదని చెప్పి వెయిట్ చేయడం, మళ్ళీ బ్యాక్ వచ్చేయడం, ఓకే, అలా జరిగినాయి అనమాట. సో మేము ఉండేదంటే ఏంటంటే మాకు జైసల్మీర్లో ఇచ్చారు అకామిడేషన్. జైసల్మీర్ నుంచి అక్కడ 1.5 hour జర్నీ డీప్ డెజర్ట్లోకి, తానోట్ అంటారు యాక్చువల్గా. మీకు ఆ రైల్వే స్టేషన్ సెటప్ ఉంటుంది చూసారా, అది అక్కడ వేసారనమాట యాక్చువల్లీ డీప్ డెజర్ట్లో. అంటే ఇప్పుడు తనకెళ్ళి బర్న్ గారు ఆయన ట్రైన్ దిగడం ఎక్కడం, తనకెళ్ళి బర్న్ గారికి ఆయన చెప్పడం ఈ విలేజ్ వాళ్ళ కష్టాలు అవన్నీ, సో అదంతా అక్కడ చేశారు. అలాగే హంపీలో సాంగ్ చేసాము. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ రాజేంద్ర నగర్ క్వారీలో సెటిల్ వేశారు, అక్కడ రాజస్థాన్ కైండ్ ఆఫ్ సెట్ వేశారు అనమాట. సో ఇలాగా
బయట ఎప్పుడైతే ఉన్నామో అవుట్డోర్స్లో మీకు ఇక లోకల్ అనుకోండి 6 ఎప్పుడు అవుతారో ఎప్పుడు 5 o'clock నుంచి టైం చూస్తుంటాం, ఎప్పుడు ప్యాకప్ చెప్తారు, ఎప్పుడు అంటే ఒక స్కూల్లో పిల్లలు ఎప్పుడు ఇంటికి వెళ్తే ఎప్పుడు బెల్ కొడతారు అన్నట్టు ఉంటాం. అదే అవుట్డోర్ అనుకోండి, వెళ్ళి ప్యాకప్ అయినా ఏం చేస్తాం, అంతేగా. మహా అయితే అక్కడ దగ్గర ఏమైనా టూరిజం అనుకోండి, ఒక 2 రోజులు వెళ్ళి చూస్తాం, మిగతా కో ఆర్టిస్టులతోనే మనం టైం స్పెండ్ చేయాలి కదా. అవును. అండ్ అందులో అలాంటి అవుట్డోర్లు వెళ్ళినప్పుడు మనకి ఏముందంటే డెఫినెట్లీ రూమ్కి ఇద్దరు మినిమం బడ్జెట్ పరంగా చూసుకొని షేరింగ్ అకామిడేట్ చేస్తారు. సో అలా బాండే పెరుగుతుంది అందరికీ. అవును. అండ్ తర్వాత ఏముందంటే ఒక హోటల్లో అందరూ ఈ రూమ్లో ఏం చేస్తారు, అందరూ వచ్చి కింద హాల్లో ఉంటే సరదాగా ఏదో గేమ్స్ అంతా ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంతా ఉండేదన్నమాట. అలాగే నాకు బాగా ప్లస్ అయింది ఆ ఫస్ట్ సినిమా రావడం వల్ల. ఓకే. ఈ మిగతా ఆర్టిస్టులతో అంతా నాకు బాగా ర్యాప్ పెరిగింది. సో దాంట్లో స్పెసిఫిక్గా నాకు బాగా అటాచ్డ్ అయింది 30 years పృథ్వీరాజ్ గారు ఆ సినిమా నుంచి. అవునా. నాకు తర్వాత నుంచి కూడా ఏంటంటే అందరూ మెద్దరు బ్రదర్స్ అనుకుంటారు. అలాగే నండూరు రామ్ గారు అని ఆయన ఒక ఆస్ట్రాలజిస్ట్ అనమాట, ఆర్టిస్టే. ఇన్సిడెంట్లీ ఆయన రుద్రమాంపురం ప్రొడ్యూసర్ ఆయనే. సో ఆయనకి నాకేంటంటే సినిమా పరంగా కాకపోయినా నాకు పర్సనల్గా కూడా ఆయన నాకు ఒక గైడెన్స్ ఫోర్స్ అనమాట. అంటే సినిమాలో నాకు అంటే ముందు సినిమా రాకముందు బ్యాకప్ ఎవరు లేరు, గాడ్ ఫాదర్స్ ఎవరు లేకపోయినా ఇప్పుడు ప్రెసెంట్ నన్ను గైడ్ చేసి నడిపించేది ఆయనే అనమాట. ఎందుకంటే ఆయన కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి సర్కిల్, అంటే బోత్ ఇటు ఇండస్ట్రీలోనూ బయట పొలిటికల్గా కూడా. ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఉన్నారు ఆయనకంటే, లైక్ ఏవి క్రియేషన్స్, సురేందర్ రెడ్డి గారు, తర్వాత ఏంటంటే మారుతి గారు, వీళ్ళందరికీ పర్సనల్ హాస్టల్ చేస్తామట ఆయన. ఈ రిలీజెస్ డేట్లో కూడా ఆయనే చూసి పెడుతుంటారు ముహూర్తాలు. మనకి ఇప్పుడు అంతా 9, ఇప్పుడు అన్ని ఏమైనా 9 చూసారా మీకు? ఏదైనా ఒక లాంచ్ చేయడానికి 9 ప్రిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ, అవన్నీ లక్కీ నెంబర్ అని చెప్పి చేస్తుంటారు. అండ్ అదృష్టం ఆనెస్ట్లీ లక్కీగా 2025 కూడా నెక్స్ట్ ఇయర్ రేపటి నుంచి మనం అదే 9లో ట్రైల్ అవుతున్నాం. సో అలాగా ఆ మూవీ నాకు బాగా ప్లస్ అయిందండి. ఓకే. తర్వాత నుంచి ఇప్పుడు కూడా మాకు ఒక గ్రూప్ ఉంటుంది, అప్పుడు మెయింటైన్ చేసిన దగ్గర నుంచి దగ్గర 8-9 years అయిపోతుంది. సో అది ప్లస్ అయ్యి తర్వాత నుంచి నాకు పెళ్లిగోల అని చెప్పి వెబ్ సిరీస్ చేశా. మిగతాట్లు చాలా చేసా, బాహుబలి ఇవన్నీ. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు జస్ట్ అపీరెన్స్ ఉంటుంది అంతే, ప్రాపర్ డైలాగ్ వర్షనల్గా లేకుండా. నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను బాగా. ఓకే. అంటే నాకు అదే చెప్తాను, షార్ట్ ఫిల్మ్స్ ఈ టైంలో, ఈ ప్యారలల్ టైంలోనే షార్ట్ ఫిల్మ్స్ ఎవరు అడిగినా. అండ్ ఎస్పెషల్లీ మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అనుపూర్ణ వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఏఎస్ఎఫ్ వాళ్ళు, రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్, రామోజీ ఫిల్మ్, వాళ్ళందరికీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది. అవును, అందులో భాగంగా అది బయటకు కూడా రాదు ప్రాజెక్టు. మీకు ఎక్కడైనా చూడండి, వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఏముందంటే మీకు ఎవ్రీ ఇయర్ నాగార్జున గారు ఎవరో ఒకరు బాలీవుడ్ని కానీ బయట పిలిపించి వాళ్ళు కాన్వకేషన్ పెడతారు, ఇయర్లీ పెట్టి దాంట్లో స్క్రీనింగ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తాయి ఆ ప్రాజెక్ట్స్. ఓకే. అవన్నీ అయిన తర్వాత అప్పుడు డైరెక్టర్ ఎవరికైనా చూపెట్టుకోవాలనుకుంటే తనకి ఇస్తారు తప్పితే మీకు యూట్యూబ్లో ఎక్కడ అది కనపడదు. అయినా నాకేంటంటే కాంటాక్ట్స్ పెరుగుతాయని నేను ఎప్పుడైతే సపోర్ట్ చేసి, అప్పుడు చిన్న వాళ్ళే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, కానీ వాళ్ళందరూ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో మెయిన్ డైరెక్టర్స్ అవుతున్నారు. కానీ సుజిత్ గారు ఉన్నారు, ఆయన షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేశారు. నాకు అలా లైవ్ ఎగ్జాంపుల్ కిషోర్ గారు అని మన శ్రీకారం డైరెక్టర్, శ్రీకారం శర్వానంద్ గారి సినిమా వచ్చింది, అది ముందు 40 minutes ఇండిపెండెంట్ మూవీ చేశారండి. ఓకే. దాంట్లో నేను హీరో, కిరణ్ అబ్బవరం మెయిన్ లీడ్ అనమాట. మాకు తనకి నాకు బాగా ర్యాప్, ఎందుకంటే మేము ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం అప్పుడు ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్లో అప్పుడు. సో హానెస్ట్లీ తను అంటే లైక్ అప్పుడు తను హీ వాజ్ వర్కింగ్ TCS, నేను IT కాబట్టి తను నాతో షేర్ చేసుకున్నాడు, సార్ ఎలా ఉంటుంది, అప్పుడు పెళ్ళి అవలా, ఎలా ఉంటుంది సార్ అదే ఎలా ఉంటుంది అంటే నేను జాబ్ వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఆ కైండ్ ఆఫ్ ఆ ర్యాపో మాకుంది. నా ఇన్పుట్స్ తీసుకుని, ఎందుకంటే నేను కూడా IT నుంచి వచ్చాను కాబట్టి అలా ఇన్పుట్ అడ్వైజెస్ అడిగేవారు అనమాట తను. ఓకే. కిరణ్ అబ్బవరం కూడా అట్లా షార్ట్ ఫిల్మ్స్ నుంచి అండి తను కూడా, తను షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత దీంట్లో మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు. ఇద్దరికి సిమిలారిటీస్ మోర్ ఆర్ లెస్, అదే సేమ్ IT బ్యాక్గ్రౌండ్, తను TCS బెంగళూరులో వర్క్ చేశారు అప్పుడు తను. సో అలాగా అతను కిషోర్ అన్న అతను ఎప్పుడైతే మేము అప్పుడు సపోర్ట్ చేసామో అది గుర్తుంచుకొని ప్రాపర్ కీ రోల్స్ మనం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ బెయినింగ్ స్టేజ్లో మనం సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు గుర్తుంటుంది కదండి. అవునవును, రిసిప్రోకేట్ చేస్తారు కదా, నాకు అవసరమైనప్పుడు వాళ్ళు హెల్ప్ చేశారు. సో డెఫినెట్లీ నేను ఒక పొజిషన్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేయాలి. కొంతమంది అలా గుర్తుంచుకోని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. బట్ మనం ఫోకస్ చేసేది పాజిటివ్ ఫోకస్ చేద్దాం, అది ఉంటారు, ఎక్కడైనా ఉంటారు సార్ వాళ్ళు. సమ్ పర్సెంటేజ్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు అలా అనుకోవడానికి. సో ప్రతి ఎక్కడైనా ఒకటి ఉంటారు కాబట్టి. బట్ ఏంటంటే నాకు బాగా అది యాడ్ అయింది నేను ఏవైతే షార్ట్ ఫిల్మ్స్ చేశానో. అండ్ వీళ్ళు సినిమాలు తీసినా తీయకపోయినా వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు. అవును. ఇప్పుడు ఏదైనా మనకి మనం డైరెక్ట్గా ఇప్పుడు కొన్ని నాకు సినిమాలు మీకు చెప్తాను సార్. ఇదే భరత్ని నేను శుభోదయం సుబ్బారావుకి ఒక 25 profiles చూశారు వచ్చాయి, తెలుగే కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఆర్టిస్టులు కూడా. ఎందుకంటే టిపికల్ రోల్ కదా, మెయిన్ కనెక్షన్ కదా అది, అంటే స్టోరీతో లింక్డ్ కదా అది. అవును. సో చూశారు, ఫైనల్గా 5లో లుక్ పరంగా 5లో ఫస్ట్ తర్వాత ఒక 5 ఫిల్టర్ చేసి ఒక 5 సెలెక్ట్ చేశారండి.
ఐదులో నన్ను చూసి ఈయన సెట్ క్యారెక్టర్ లుక్ బాగుంది కానీ ఈయన ఎక్కడ చూడలేదు నేను, ఈయన డైరెక్ట్ మహేష్ బాబు గారితో కాంబినేషను మరి ఎలాగా అంటే ఇబ్బంది కొరటాల శివ గారు అలా ఆలోచించుకున్న టైంలో శ్రీనివాస్ అని అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. ఆయన రిఫర్ చేసి లేదు సార్ అంటే ఈయన పెద్ద సినిమాలు చేయలేదు కానీ ఈయన చాలా చేశారని చెప్పి నా పాతవి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చూపెట్టారు. ఇన్సిడెంట్లీ అతను ఏంటంటే పెళ్లిగోలకి రైటర్ అతను. నేను పెళ్లిగోల వెబ్ సిరీస్ బత్తిన శ్రీనివాస్ అని అతను. ఓకే ఓకే. సో అలా ఉంటాయి మనకు తెలియకుండా పరిచయాలు ఏవైతే ఉంటాయో మనం ఆర్టిస్టులు కాదండి, ఒక ప్రాజెక్ట్లో ప్రొడక్షన్ బాయ్ ఇన్పుట్ కూడా యాడ్ అవుతుంది. అవును, మనం మంచిగా ఉంటే చాలా లైవ్ చూసానండి. ఎందుకంటే మొదట్లో అంటే ఎవరి ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. మొదట్లో నన్ను చూసినప్పుడు పెద్దగా పట్టించుకునేవారు కదా, అంటే అదేదో నేను నెగిటివ్గా చెప్పట్లా, నేను ఎవరో తెలియదు ఎందుకు పట్టించుకోవాలి నన్ను, అంతేగా ఏదో హలో అంటే అంతవరకు ఏదో అలా చూసి ఎవడో అయితే కొత్త అతను చెప్పి వదిలేసారు. కానీ స్క్రీన్ మీద వాళ్ళు చూస్తారు చాలామంది. ఇప్పుడు మీకు ఏంటంటే మానిటర్ ఉన్నప్పుడు వెనకాల చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ జస్ట్ ఏదైనా కాఫీ టీ తెచ్చే ప్రొడక్షన్ బాయ్ చూస్తుంటారు, అది ఎలా ఉన్నది మన ఫేస్, లైట్ మ్యాన్స్ చూస్తుంటారు, ఆన్లైన్ ఎడిటర్ చూస్తుంటారు. సో అది చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంప్రెషన్ మారుతుంది. సో చెప్పుకోవడం అది మెయిన్. అది మీ తర్వాత ఏముందంటే కొన్ని ఇప్పుడు ఆర్టిస్టులుగా క్యారెక్టర్ కావాలని ఆర్టిస్ట్ ఎంత తాపత్రయపడతారో ఒక్కొక్కసారి ప్రొడక్షన్ సైడ్ కూడా ఒక పర్టికులర్ క్యారెక్టర్ కావాలని వాళ్ళు కూడా చాలా టైం పడుతుంది. అంటే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, టిపికల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా దొరకరు. డైరెక్టర్ కూడా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని ప్రొఫైల్స్ వచ్చినా ఆయనకు నచ్చదు డైరెక్టర్ గారికి, లేదా ఇంకోటి ఇంకా తేండి. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఆఫీస్ ఇప్పుడు ఇదంతా ప్రీ ప్రొడక్షన్ టైంలో ఆఫీస్లో ఉంటారు కదండి, ఈ చీఫ్స్ అందరూ వచ్చి వెళ్తుంటారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు కానీ మేకప్ వీళ్ళందరూ వచ్చి వెళ్తుంటారు కదా. సో వాళ్ళని కూడా అడుగుతారు ఈ కైండ్ ఆఫ్ కావాలి మీకు ఎవరన్నా అంటే, వీళ్ళందరూ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, ఎక్కడైనా నీకు ఇలాంటి వాళ్ళు కనబడ్డారంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు చెప్పే ఇన్పుట్ మనకు చాలా ప్లస్ అవుతుంది. అట్లా మీకు అది ఉపయోగపడుతుంది. నాకు చాలా అండి, చాలా ఇదని కాదు అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు సోఫార్ నాకున్న అంటే ఈ మాత్రం ఎక్స్పీరియన్స్లో మినిమం రికగ్నేషన్ రావడానికి కారణం అదేనండి. ఓకే, ఎందుకంటే అంటే వేరే వాళ్ళని తక్కువ చేయడం కాదు కానీ చెన్నై ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇంకా ఏంటంటే ఇంకా ప్రాపర్ రికగ్నేషన్ మళ్ళీ బెస్ట్ పెర్ఫార్మర్స్, మంచి పెర్ఫార్మర్స్, మంచి బిహేవియర్ అన్నీ ఉంటాయి. కానీ ఇంకా అదే స్టేజ్లో ఉన్నారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి రాలేకపోతున్నారు. ఎంత ఉన్న కాంపిటీషన్ దీంతో అనమాట అది. సో అలాగా ఇంకేంటంటే డైలీ ఒక ఇదేనండి, అంటే లైక్ మనం అది ఏమంటారు అన్ఎండింగ్ అనమాట. లైక్ ఏంటంటే అన్ని ఇన్ఫినిట్గా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఏదో మనం వెళ్ళిపోయాం ఒక రేంజ్కి వచ్చామని కూర్చుంటే అవ్వదు, ఇమీడియట్గా మన ప్లేస్లోకి ఇంకోటి వచ్చేస్తారు. మీకు ఇప్పుడు శుభోదయం సుబ్బారావు ఎంత మంచి పేరు తెచ్చింది. అవును, సేమ్ పేరు దగ్గర పేరే సుబ్బారెడ్డి ఇక్కడ. అవును, పుష్పలో. అవును. సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప అనే ఒక ప్రాజెక్టు, సో మొదటి సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో నేషనల్ వైడ్గా, ఇప్పుడు పుష్ప 2 అనేది వరల్డ్ వైడ్గా అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్స్, టాప్ గ్రాసర్స్లో ఇప్పుడు 3rd పొజిషన్కి వచ్చేసింది. అవునండి, అంటే ఇప్పుడు 1300 crores గ్రాస్ కలెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1800 crores దగ్గరకు వస్తుంది. అంటే బాహుబలి 2కి రీచ్ దగ్గర ఉంది. ఈవెన్ దంగలకు కూడా రేపు ఫ్యూచర్లో దాటే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు లాంగ్ రన్లో. ఎందుకంటే ఇది రేపు పొద్దున మళ్ళీ జపాన్లో రిలీజ్ కావాలి, లాంగ్ రన్లో ఆల్ ఇంక్లూడెడ్ వరల్డ్ వైడ్ గ్రాస్. అవును. సో అలాంటి ప్రాజెక్ట్లో మీరు ఒక భాగం. అవును, ఇది చూస్తే అంటే ఇలాంటి ప్రాజెక్ట్లో ఒక భాగం అయినందుకు, సో సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్తో పనిచేసినందుకు మీరు చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటే పుష్ప అనే ప్రాజెక్టు మీకు ఎంతవరకు కెరీర్కి ఉపయోగపడింది అంటే ఏం చెప్తారు? ఎస్, అంటే ఇప్పుడు చెప్పాను కదండి, నాకు స్టార్టింగ్ చేస్తున్న చిన్న చిత్తగా ప్రాజెక్ట్స్ అన్నీ చేసుకుంటున్నా, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నా, కొన్ని మైల్ స్టోన్స్ అని ఉంటాయి, అంటే మనం చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, రిమార్కబుల్ జర్నీస్ ఉంటాయి కదా చూసారా, ఆ కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్ నాకు భరత్ అనే నేను తర్వాత నాకు హానెస్ట్లీ పుష్పేనండి. ఓకే, 2 things. అంటే ఒక్క బయట కనబడేదే కాదు ఇప్పుడు నాకు హానెస్ట్లీ మాట్లాడాలంటే పుష్ప 2లో మ్యాక్సిమం అవి ఎడిట్ అయినాయి. అంటే మోస్ట్ ప్రాబ్లీ వెళ్తే 3లో పుష్ అవ్వచ్చు, బట్ అట్ ద సేమ్ టైం నేనేదో చెప్తున్నా ఈ ఎడిటింగ్ ఫస్ట్లో ఆయన ఏదైతే రిలీజ్ చేసిన టీజర్ ఉందో అసలు దానికి దీనికి సంబంధమే లేదు కదా. రైట్, చాలా మంది అదే అనుకుంటారు. అదే మీకు అంటే ఏంటంటే ఎలా ఉంటుంది అంటే వెన్ దే హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ గర్ల్, అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు 2 మధ్యలోంచి మాకు తెలిసి ఇంటర్నల్గా 3 ఉంటుంది అని చెప్పని, తర్వాత అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేస్తారు 3 కాదు 4, 5 అలా ఒక ఫ్రాంచైజీ ఇలా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే లాంగ్ టర్మ్లో కొన్ని నెక్స్ట్
సీక్వెల్కి నెక్స్ట్ దీనికి పార్ట్కి మనకు కావాల్సిన కూడా మనకి ఇక్కడ షూట్ చేస్తుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో మాక్సిమం కొద్దిగా షూటింగ్ అయితే జరగడం జరిగింది. అంటే కొన్ని ఏవైతే ఇక్కడ బ్యాలెన్స్ సీన్స్ ఉన్నాయో 3లో పుష్ చేయడం అన్ని జరిగినాయి. అండ్ 1లో నాకు స్క్రీన్ ప్రెసెన్స్ చాలా ఉంది. 1లో ఏంటంటే అంటే చాలా డైరెక్ట్గా ఐ మీన్ కొండారెడ్డి గారితో ఆయనతో ట్రావెల్ అవ్వడం, ఆయన అయిన తర్వాత ఏంటంటే కొండారెడ్డి గారు అదే చనిపోయిన తర్వాత ఆయన వాళ్ళ బాడీస్ తీసుకొస్తున్నా ఇమీడియట్గా వచ్చి అంటే జస్ట్ మీకు అది ర్యాంప్ షాట్లో అయిపోయింది, నేను పరిగెట్టుకుని వచ్చి పుష్పకి ఆ జీప్లో సీట్ ఆఫర్ చేస్తా అంటే నెక్స్ట్ నువ్వేనా మా బాస్ అన్నట్టు యాక్సెప్టెన్స్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఆయన బాడీ దగ్గర రావు రమేష్ గారు వచ్చి సిండికేట్ మీటింగ్ అవుతుంది కదా, పంచాయతీ అవుతుంది, ఎవరు ఇప్పుడు నెక్స్ట్ లీడ్ చేయాలని సునీల్ గారితో అవుతుంటుంది కదా. అక్కడ కూడా అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు ఇక్కడ నుంచి పుష్పే చూసుకుంటాడు సిండికేట్ అన్నప్పుడు కూడా కేశవ్ నేను లుక్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అంటే బాగా జరిగింది. సో అక్కడ మీకు కన్వే అయ్యేది ఏంటంటే ఇంకా వీళ్ళంతా ఇంకా బన్నీతోనే ట్రావెల్ అవుతున్నారు అనేది అక్కడ కన్వే చేశారు. మీకు స్టార్టింగ్ ఒక కూలీగా వచ్చి తర్వాత ఒక 4% పార్ట్నర్గా జాయిన్ అయ్యి తర్వాత సిండికేట్ హెడ్ అవ్వడం అన్నది అది. అందుకే మీకు ఏంటంటే పుష్ప ద రైజ్ అనేది పెట్టింది. ఒక రైజ్ అంటే ఒక నార్మల్ కూలీ 4% పార్ట్నర్ తర్వాత ఎలా ఎదిగాను, ఎదిగిన తర్వాత ఎలా రూల్ చేశారంటే పార్ట్ 2 పుష్ప ద రూల్ అని చెప్పి మీకు ఏంటంటే మీకు అందుకే మీకు అంటే ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ మీకు ఆ కైండ్ ఆఫ్ లో ఉందన్నమాట. సో తర్వాత ర్యాంపేజ్ పెట్టారంటే ఇంకా ర్యాంపేజ్ అంటే మనకి చెప్పక్కలేదు, ఇంకో లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. అదే ఇప్పుడు మీరు అన్నట్టు 3rd పొజిషన్లో ఉంది. డెఫినెట్లీ ఏంటంటే అంటే ప్యాటర్న్ చూస్తుంటే ట్రెండ్ చూస్తుంటే డెఫినెట్లీ నార్మల్గా అయితే 2000 CR అనేది ఒక కేక్ వాకే అనుకుంటున్నారు, పెద్ద ఇబ్బంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1800 వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకి పొంగల్ వచ్చినంత ఒక 10 days ఉంది, న్యూ ఇయర్ ఇదంతా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ 2000 అయితే మేజర్ షేర్ ఇక్కడ నుంచే వస్తుంది, నార్త్ బెల్ట్ నుంచే వస్తా ఉంది మాక్సిమం. నార్త్ అండి, నార్త్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మోర్ దాన్ 50% నార్తే కదా, మోర్ దాన్ 50 నార్త్. ఓవర్సీస్ ఇవన్నీ కలుపుకుంటే రీజనల్ కలుపుకుంటే కూడా అదే ఎక్కువగా కనిపిస్తుంది. అవునది. సో మీకు ఏంటంటే అది ప్రాక్టికల్ అయిన తర్వాత ఏంటంటే డెఫినెట్లీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఎడిషనల్ ఎఫర్ట్స్ పెడతారు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలని ఎవరికైనా ఉంటుంది కదా ఏ ప్రాజెక్ట్. ఇంతవరకు వచ్చి ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇవన్నీ చేసినప్పుడు డెఫినెట్లీ మీరు అన్నట్టు లాంగ్ రన్ అంటే వేరే అదర్ కంట్రీస్ రిలీజ్ చేసేది కూడా మేబీ దంగల్ కూడా క్రాస్ చేయొచ్చు, ఇండియాలో టాప్ 1 అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు అలాంటి సినిమాలో ఇప్పుడు అల్లు అర్జున్ ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో తెలుసు, ఒక ఐకాన్ స్టార్ అని ఈయనే ట్యాగ్ పెట్టాడు. సుకుమార్ గారు ఆయనకి ట్యాగ్ ఇచ్చారు పుష్పతో చేసేటప్పుడు స్టార్టింగ్లో. సో అలాంటి స్టారు ఈరోజు అంటే దేశమంతా కూడా ప్రధానంగా నార్త్ వాళ్ళు ఆయన అంతగా ఓన్ చేసుకున్న ఈ సందర్భంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ సెలబ్రేషన్స్ చేసుకోలేని పరిస్థితిలో మొత్తం ఆయనతో సహా యూనిట్ అందరూ కూడా వెళ్ళిపోవటం అనేది చాలామందికి బాధ కలిగించే విషయం. సో బీయింగ్ ఏ కో యాక్టర్, సో అల్లు అర్జున్ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆయన ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అది చూస్తే ఏమనిపిస్తుంది అంటే అందులో ఒక మీరు కూడా ఒక పార్ట్గా. అదేంటంటే ఇట్స్ ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అండి. అది అందరూ మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అన్నది. ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరో ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు. అంటే ఇక్కడ అదే చెప్తున్నాను, ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితి కాదండి. ఏదో టైం బాగాలేదు, ఆ టైం 4th December ఈవినింగ్ అంటే ఇది జరిగిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారని చెప్పి పెట్టిన తర్వాత ఇది ఆయనకి నెగిటివ్ అయింది అనేది ఎక్కువ మంది అభిప్రాయపడతారు. ఎందుకంటే ఇమీడియట్గా పోలీసులు ఏదైతే అక్కడ వీడియో ఫుటేజ్ చూపించారో దాంతో ఈయన అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళింది అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాపర్గా జరగలేదు, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు స్పందించిన విధానం కరెక్ట్గా లేదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. కాకపోతే బ్లేమ్ ఆయన ఒక్కడనే చేయకూడదు, అదే ఇట్స్ అన్ కలెక్టివ్ థింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అది ప్రొడ్యూసర్లో లేకపోతే డైరెక్టర్లో వెళ్ళి ఎవరో ఒక టీం పరంగా రిప్రజెంట్ చేస్తుండి ఇలా మేము ఉన్నాం వర్రీ అవ్వదని చెప్పుంటే బాగుండేదని ఉండేది. ఎస్ అదే నిన్న ఆయన చెప్పడం జరిగిందంటే లైక్ ఫస్ట్ టైం దాని మీద రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా వేరే మీటింగ్లో ఎవరో క్వశ్చన్ చేస్తే చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లోనే. దీనికి సంబంధించి కాకపోయినా వేరే జరుగుతూ ఈ టాపిక్ రైస్ తీసుకొస్తే అని మాట్లాడడం జరిగింది అనమాట. ఆయన కూడా మనసు విప్పి మాట్లాడినట్టుగా. ఎందుకంటే
2 days back పాస్ చేయాలి ఆయన. అవును, 2 days బ్యాక్ ఎవరు అడిగితే ఇది ఎక్కడేం అడగాలి, ఆయన ఎవరో ట్రిబ్యూట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఓజీ గురించి అడిగితే వాళ్ళు కూడా అన్నారు ఎక్కడేం మాట్లాడారు తెలీదా, సందర్భం మనుషులు చచ్చిపోతే ఇక్కడ సినిమా గురించి మాట్లాడతారని. అలాగే సేమ్ ఇంకెవరో ఈ ఇష్యూ గురించి అడిగితే ఇది రైట్ టైం కాదు, ఇక్కడ వచ్చింది వేరే పర్పస్కి వచ్చాం అని చెప్పి మాట్లాడి నిన్న బాగా క్లియర్గా రెస్పాండ్ అయ్యారు, క్లారిటీ ఇచ్చారు. అదేనండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్యూర్లీ ఆ టైం 4th December అన్నది ఎవరికి మంచి టైం కాదండి. ఆ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి రేవతి గారు అలా జరగడం ప్లస్ తర్వాత ఫ్యామిలీ అలా ఎఫెక్ట్ అవ్వడం అన్నది అంటే మనం ఇక్కడ ఉండే మాట చెప్పడం చాలా ఈజీ అండి. ఎందుకు వెళ్ళారు అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు సినిమా చూస్తేనేగా అదే కదా, ఇప్పుడు సినిమా జనాలు వచ్చి సినిమా చూస్తేనే కదా సినిమాలు ఆడేవి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేస్తేనే ప్రొడక్షన్ హౌస్ నిలబడేది, హీరో నిలబడేది, ఆర్టిస్టులు మేమందరూ నిలబడేది. అది సింపుల్ మాట అనేస్తున్నారు. వాళ్ళు తప్పు అని ఎందుకు అవుతుందని. ఇప్పుడు ఒక ఆడియన్ గా వాళ్ళు వచ్చారు, క్రౌడ్ ఇప్పుడు క్రౌడ్ ఉందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిండ్రు, వాళ్ళు టికెట్ కొనుక్కొని వచ్చారు, అక్కడ పోయి క్యూలో ఆల్రెడీ ఆన్లైన్ లో తీసుకునే ఏంటి మళ్ళీ అంత అభిమానంతో అది చాలా హ్యూజ్ రేట్స్ పెట్టారు, బెనిఫిట్స్ అన్ని పెట్టి 4 వచ్చి సినిమా చూసి చేశారంటే డెఫినెట్లీ అది ఈ దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి. నిజంగా హానెస్ట్లీ ఏంటంటే అందరూ సఫర్ అయ్యారు, ఎవరి రేంజ్లో అందరూ సఫర్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీగా ఒకసారి ఏం చేసినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ఎన్ని సారీలు చెప్పినా ఆవిడ తిరిగి రాలేరు ఆవిడ అందరంత రీచ్లోకి వెళ్ళిపోయారు. సో అది అంటే అదే అయిపోయిన తర్వాత ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు టీం నుంచి అన్న అట్లీస్ట్ ఎవరైనా వెళ్ళి కొద్దిగా కన్సోల్ చేస్తుంటే ఫ్యామిలీని వెంటనే అంటే లైక్ ఇన్సిడెంట్ జరిగింది. హానెస్ట్లీ హీరో గారు కొన్ని ఆయన చెప్పినట్టు ఏంటి అప్డేట్స్ రావకూడదు కొంతమంది. ఎందుకంటే మ్యాక్సిమం మీకు ఎలా ఉంటుందంటే అంటే మేము చూస్తున్నాం కదా కొన్ని ఇవన్నీ చేసేదంతా కూడా టీమే చేస్తుంటారు, పర్సనల్ పిఆర్ టీమ్ ఉంటారు, అవి కొన్ని తీసుకురారు. సో బన్నీ గారు క్లియర్గా చెప్పారు కదా, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు. అండ్ తర్వాత నేను రియాక్ట్ అవ్వడానికి కూడా ఇలా జరిగింది ఏంట్రా బాబు, నేను ఒక ట్రాన్స్లోకి నేను వెళ్ళిపోయాను. సో దాన్ని ఎలా అదే ఆ బాధలో ఉన్నాను, ఎలా రెస్పాండ్ అవ్వకూడదు. నేను సాధారణంగా నేను ఇలాంటి విషయాలు నేను టైం తీసుకుంటానని చెప్పి చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు ఆయన బన్నీ గారు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వెళ్ళి పర్మిషన్ అడిగే రిప్లై చేశారు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ చిక్కడపల్లిది. వాళ్ళ తర్వాత మళ్ళీ 2 లెటర్స్ లేట్గానే వచ్చినాయి. ఇష్యూ అయిన తర్వాత కోర్టు కేసు వచ్చినంత వరకు మనం బయటకు రాలేదు. అవి పర్మిషన్ అప్లై చేసినట్టు రాలేదు, వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు రాలేదు. అప్పుడు వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయాలని టైంలో బయటకు వచ్చినాయి లెటర్స్ అవి. అండ్ ఇంకా బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది, ఎవరి తప్పు అని. ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అండ్ తర్వాత వాస్తవానికి మనకి డిఫరెంట్ వీడియోస్ వచ్చినాయండి. అంటే ఇప్పుడు అఫీషియల్గా పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఒక వీడియో వస్తే రెగ్యులర్గా ఫ్యాన్స్ రికార్డ్ చేసిన ఉంటాయి కదా, అవి కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాము. అండ్ టైమర్ ఏదో తేడా వచ్చింది, ఏదో మ్యానిపులేట్ చేశారు, అవన్నీ నిజంగా హానెస్ట్లీ మనకి తెలియవు. అవి అవునా అంతవరకే తప్పితే ఒకటి అంటే మనం ఒక లాజికల్గా ఆలోచిస్తే వాళ్ళు అది ట్యాంపరింగ్ చేశారేమో అనే అభిప్రాయానికి ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత 1/2 గంట తర్వాత ఈయన వస్తే అసలు అక్కడ సీన్ అట్లా ఉండదు కదా. అదే టైం 9:16 9:30 సంథింగ్ వచ్చింది, 9:30కి వచ్చారు. దాని గురించి ఈవెన్ అర్నబ్ కూడా చాలా డీటెయిల్ గా దాని గురించి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదేంటంటే ఒకటండి ఇంతవరకు జరిగింది. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హీరో ఎప్పుడు ఏంటంటే హీరోలకి ఎప్పుడు ఫ్యాన్స్ మీద అభిమానం ఉంటుంది, కానీ వాళ్ళకి ఏదో జరగాలని ఎవరు కోరుకోరు. అండ్ తర్వాత ఆయన చెప్పినట్టు అసలు హీరోలు ఎందుకండి, నేను ఒక పల్లెటూరులో షూటింగ్కి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికైనా వచ్చేస్తారు, క్రౌడ్ వచ్చేసి ఏదో వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడే వెళ్తారు. అదే ఎందుకంటే ఇదే పుష్ప మూవీకి 1లో రామచంద్రపురం మన కలెక్టర్ గారు బంగ్లా కాకుండా రైట్ సైడ్ అంటే రాజమండ్రి చూస్తే రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఆ సీన్స్ ఏంటంటే అదే ఈ వాటర్లో లాస్ట్ క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి అక్కడ నుంచి ఒక 14-15 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక 2-3 చిన్న విలేజెస్ క్రాస్ అవ్వాలి. ఓకే. బన్నీ గారు కారు వచ్చిన తర్వాత అక్కడ జనాలందరూ ఆపేసి దింపి కేక్ కట్ చేయించి అప్పుడు పంపారు. అసలు ససేమరి కదలలేదు, కదలనివ్వలేదు వాళ్ళు. మాకు ప్రెస్టేజ్, మా ఊరు వెళ్తున్నారు, క్రాస్ చేసి వెళ్తున్నారు మీరు, మాకు కంపల్సరీ బన్నీ గారు ఇక్కడ ఆగాలంతే. అండ్ అందులో దిగిన తర్వాత కేక్ కట్ చేసి అభిమానం కేక్ కట్ చేసి మళ్ళీ తర్వాత వెళ్ళారు. తర్వాత నుంచి ఏం డిస్టర్బెన్స్ లేదు, ఎవరో మధ్యలో ఆపడం లేదు. ఓన్లీ బన్నీ గారు వెహికల్ వస్తుంటే ఆ టైం అంటే టైమింగ్స్ తెలుస్తాయి కదా, వాళ్ళకి అలవాటు పడిపోయారు. ఇన్ని రోజులు షూటింగ్ లో ఏ టైం వెహికల్ వస్తుంది ఏంటి అలవాటు పడిపోయారు. ముందు వెహికల్స్ వెళ్తుంటే వెనకాల వస్తుంటే కార్ నెంబర్ గుర్తుంది 46, ఆ కార్ వస్తుంది కదా, బన్నీ గారు ఆ టైంకి వస్తుంటారు, చెయ్యి ఊపుతారు, వెళ్ళిపోతుంటారు. అంతే, డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఒక్కసారి అంతే, ఫస్ట్ టైం
సేమ్ మాకు హాయ్ చెప్పి వెళ్ళిపోండి అంతే. అంతే. నేను ఇది ఒకటి అంటే ఇది నేను బన్నీ గారి గురించి అని చెప్పట్లేదు, నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి. ఈవెన్ కిక్ 2 అప్పుడు కూడా క్వారీలో చేస్తున్నప్పుడు సరౌండింగ్ విలేజెస్ అందరూ వచ్చేసారు. వచ్చేసి ఫస్ట్ ఏం లే, మాకు హీరో గారు వచ్చి బయటకు వచ్చి కనబడాలంతే. అసలు కొన్ని విషయాలు అయితే ఫోటోలు కూడా అడుగుతారు. అవును. బట్ అది కన్విన్స్ మెయిన్ అక్కడ ఇది చేయడానికి ఏంటంటే ఈ బౌన్సర్స్ కొద్దిగా వాళ్ళు మరి ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ హీరో గారి దగ్గరికి వచ్చేటప్పుడు కొద్దిగా ఒక షీల్డ్ గా ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా నెట్టుతుంటారు. అదే ఇబ్బంది అవుతుంది మెయిన్. ఇప్పుడు అది కూడా మొన్న కూడా అదే వచ్చింది కదా టాపిక్ మన అసెంబ్లీలో కూడా, మన మీటింగ్ లో కూడా బౌన్సర్స్ ని ఎక్కువ మీరు ఎంకరేజ్ చేయదని కూడా. బౌన్సర్ కూడా అరెస్ట్ చేశారు కదా. అవును, వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళ టీంని అరెస్ట్ చేశారు కదా. సో అదేంటంటే ఇప్పుడు వాళ్ళ వైపు ఎలా ఉంటుందంటే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అవును, మేము చేస్తున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాము, మేము ఒక సెక్యూరిటీ ఇస్తున్నాము, సో ఆయన మీద ఎవరు దగ్గరికి రాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఇచ్చేసి. ఇప్పుడు అక్కడైనా కాదండి, మనం ఎక్కడెక్కడ ఎనీ గ్యాదరింగ్స్లో ఇప్పుడు బౌన్సర్స్ పెట్టేస్తున్నారు. ఒక పబ్ ఉందనుకోండి, మొత్తం బౌన్సర్స్తోనే ఉంటుంది. అంటే ఎక్కడైనా ఏది మాప్ క్రియేట్ అవుతున్న చోట్ల కంపల్సరీ ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఒక యూనిఫామ్ ఇచ్చి బ్లాక్ అండ్ బ్లాక్ ఇచ్చి ఒక మస్కులర్ బాడీతో ప్రిపేర్ అవుతున్నారు. సో ఇలాగా ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఎలా వచ్చిందంటే పైకెక్కి చెయ్యి ఊపాలి ఇవన్నీ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏ హీరో కన్నా ఏంటంటే అలా చెయ్యకపోతే వీడేంటి ఇంత యారగెంట్గా ఉన్నాడా, అనుకుంటారని చెప్పి నేను బీయింగ్ ఏ హీరో అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా చెప్పలే, ఆయన ఒక హీరోగా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. అందు గురించి నేను 3 సినిమాల తర్వాత నేను వెళ్ళటం మానేసాను. అలా చేస్తూ అలా ఏంటంటే ఏది ఇంటెన్షనల్గా జరగలేదు. అండ్ ఇప్పుడు అదే చెప్తున్నా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది గొప్పగా బన్నీ గారు సఫర్ అవుతున్నారు. ఇంత మ్యాసివ్ సక్సెస్ ఉన్న ప్రాజెక్ట్కి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కన లేకపోయినా ఒక గిల్ట్ అంటే ఆయనకి ఎలా ఉంటుందంటే ఆయన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాకపోయినా ఒక ఇక్కడ ఉంటుంది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, నా వల్ల ఇలా జరిగిందేమో మనసులో ఇది ఉంటుంది కదా. సో అది టీమ్. ఈవెన్ సుకుమార్ గారు కూడా మీకు తర్వాత నెక్స్ట్ జరిగిన తర్వాత 2-3 డేస్కి అసలు ఎవరు అంటే డిఫరెంట్ రాల్స్ వస్తున్నాయి. బట్ ఢిల్లీ వెళ్ళారు కదా, ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అన్నిని బ్యాలెన్స్గా తీసుకుని వెళ్ళాలండి. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇంత పెద్ద బడ్జెట్ని కూర్చొని అసలు మినిమం కూడా వెళ్ళకుండా చేయలేరు కదా. మీకు ఎక్కడ సెలబ్రేషన్స్ పార్టీస్ జరగలే, ఓన్లీ థింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇది అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి అది దగ్గర ఏదో మినిమం బ్రేక్ ఈవెన్ అవుతున్న టైంలో థ్యాంక్ యూ మీట్ అని చెప్పి వచ్చేసారు, థ్యాంక్ యూ ఢిల్లీ అని చెప్పి వచ్చేసారు. తర్వాత ఇంకెక్కడ అసలు ఇప్పుడు మామూలుగా చిన్న సినిమాలకే పెద్ద ఫంక్షన్స్ చేస్తున్నారు. అలాంటిదంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం సెలబ్రేషన్స్ ఏం చేసుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి జరగకపోయినట్లయితే అసలు ఈ పాటికి అంత వేరే విధంగా ఇప్పుడు మీకు ఎందుకంటే ఒకటి ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహార సరళి ఆయన ధోరణి గురించి కూడా కొంత నెగిటివిటీ వచ్చిన అభిప్రాయం కలుగుతుంది. ఆయన యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు అంటే ఆయన జెస్చర్ ఏదైతే ఉందో ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చి సెలబ్రిటీలు వచ్చారు. సో ఆయన ఒక ఐకాన్ స్టార్ అనే ఒక షర్ట్ వేసుకోవటం అంటే నేను ఐకాన్ స్టార్ని అని కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు. అలాగే వీళ్ళు ఒక 2 గంటల సేపు వాళ్ళే లైవ్ ఇచ్చారు, లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేసారు వాళ్ళ కెమెరాలు పెట్టేసి. సో ఇది ఒక బల ప్రదర్శన లాగా చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మా సైడే ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిందని కలుగుతూ ఉంది. ఇప్పుడు ఇన్సిడెంట్ ప్రెస్ మీట్ ఇది కూడా ప్రెస్ మీట్ అసెంబ్లీలో అయిన తర్వాత అదే నేను ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఒక మూవీ నిజంగా మీరు గమనించినంత నేను ఇక్కడ ఏంటంటే అసలు అల్లు అర్జున్ గారిది నిజంగా అలాంటి యాటిట్యూడా లేదండి. నేను పర్సనల్గా చూశాను కదా, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అంటే నేను వర్క్ చేసిన మ్యాక్సిమం అందరు హీరోస్తో నేను వర్క్ చేశాను. అంటే ఈయన ఒక్కరే కాదు కానీ డౌన్ టు ఎర్త్ సపోర్ట్ చాలా మంది హీరోస్ నేను వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒకరు బన్నీ గారు. అండ్ ఎస్పెషల్లీ ఏమైనా పర్టికులర్గా ఇన్సిడెంట్ జరుగుతుంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారని. అంటే మీరు అడిగారు కాబట్టి డీటెయిల్గా నేను చెప్తున్నాను. పుష్ప 1 అప్పుడు చాలామందికి అంటే లైక్ ఏదో ఒక డిస్టర్బెన్స్ అయింది అడవిలో మారేడుమల్లిలో పడిపోవడం. ఎందుకు కుబా గారు కూడా మీకు కొండారెడ్డిని సినిమాటోగ్రఫర్ డిఓపి ఈయన గోతులో ఉంటారు కదా, ఈయన పైకి వచ్చిన తర్వాత కొండారెడ్డి గారు లోపలికి వెళ్తారు. అది పరిగెడతారు మాస్క్తో. ఆయన ఆపోజిట్ వస్తున్నప్పుడు కుబా గారు హ్యాండ్ హెల్డ్ కెమెరా పట్టుకొని వెనక్కి పరిగెట్టాలి. ఆయన అందులో హెవీ బాడీ కదా, ఆయన అలా పరిగెడుతున్నారు సడన్గా కింద ఏదో దొంగ అడ్డు వచ్చింది, ఇళ్ళ మీద పడ్డారు.
చేతిలో కెమెరా ఉంది. కెమెరా ఉంది. ఆయన దెబ్బలు కాకుండా ముందు ఆఫీస్ కెమెరా జాతకంలో ఆ రోజు షూటింగ్ అయిపోతుంది. ఆ కెమెరా జాతక కాకపోతే ఆయనకి ఏం దెబ్బలు పడినా పట్టించుకోలేదు. కానీ అలాగా నేను 3-4 సార్లు పడ్డా ఈ రన్నింగ్ ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఒక ప్లేన్ ఉండదు కదండి. ఎగురుదిగుడుగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ డే వన్ అదే టైంలో నేను యాక్చువల్లీ నాకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఒక పులిగోరలా ఉంటుంది ప్రాపర్టీ. అది చాలా హార్డ్గా ఉంటుంది, సాలిడ్ ఇది అనమాట, ఒరిజినల్ది అది. అవునా? ఒరిజినల్ అది నా పర్సనల్ది వాడారు అనమాట, అది ప్రాపర్టీకి. అది ఇలా జస్ట్ ఫ్లాట్ గా పడినప్పుడు అది దగ్గర రిబ్స్ కొద్దిగా ఇదవడం, రప్చర్ అవ్వడం, ఒత్తుకుపోయింది గుర్తుకోవడం, అలా ఇచ్చేసినప్పుడు అంటే ఇవి మోకాళ్ళు ఇది అవ్వడం. సో అలా చాలా జరిగినాయి. తర్వాత నేను ఒకసారి ఎక్కడో మేము రుద్రబాంబురం చేస్తున్నాం, డైరెక్ట్గా అసలు నిద్ర కూడా లేకుండా రీచ్ అవ్వాలని నైట్ ఓవర్ నైట్ వచ్చి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా షార్ట్ కమిట్ అయిపోయి చేసింగ్ కొండ మంచి కిందకి దిగడం. అప్పుడు కొద్దిగా నాకు లైట్గా డిజినెస్ అయింది. డిజినెస్ ఇదైతే వెంటనే అసలు ఆపి సుకుమార్ గారు పర్సనల్ ఉంటారు, సాయి గారు అని, ఆయన పంపించి మళ్ళీ రాజమండ్రి పంపించి అంత బేసిక్స్ అన్ని వైటాలిటీస్ అన్ని చెకప్ చేసి అంతా చేసి అవసరమైతే వాళ్ళు ఆ ఎపిసోడ్ ఆపేద్దాం, వేరే చూద్దాం, ముందు ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అలా హీరో గారు పర్సనల్గా మధ్యలో ఫోన్ చేసి ఎలా ఉంది ఆయనకని చెప్పి ఎంక్వైరీ చేయడం. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే జక్కారెడ్డి హీరో గారు కూడా ఎంక్వైరీ చేశారా? మీకు అదే చెప్తున్నానండి, ఎందుకంటే ఇది మేము లైవ్ చూసాం, నేను ఫేస్ చేశాను కాబట్టి అందుకే నేను ట్వీట్ మీరు చూసి నేను ట్వీట్లో కన్నా మేము హ్యావ్ సీన్ ఇస్ కైండ్నెస్ ఆన్ ద సెట్స్, నౌ వీఆర్ సీయింగ్ ఆన్ రియల్ టైమ్ అని చెప్పని. అలాగే జక్కారెడ్డి ఉంది కదా, కొండారెడ్డి సెకండ్ బ్రదర్, ఆయన మీకు ఆ చేసినప్పుడు షణ్ముఖ్ గారు ఆయన చేసినప్పుడు ఇది ఏమంటారు దాన్ని లెగ్మెంట్ ఎయిర్ అయిపోయిందండి. ఇక్కడ లెగ్మెంట్ ఎయిర్ అయింది, ఆయన పాపం చాలా ట్రబుల్ అయింది. ఆయన మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగింది. గ్యాప్ ఇచ్చి కూడా తర్వాత ఇంకంటే మరి కొన్ని క్లోజ్ షాట్ అంటే వైడ్లో అయితే బాడీ డబుల్ పెట్టారు, క్లోజ్ షాట్స్ ఆయన కావాలి కాబట్టి దీని మీద బ్రేస్ వేసుకొని వచ్చి చేయడం జరిగింది. ఆ వాటర్లో కొంతసేపు ఏమైందనంటే ఈ కెమెరా మార్చేటప్పుడు సరే మళ్ళీ బయటికి వస్తామని చెప్పి అక్కడ అలాగా నుంచుండిపోయారు వాటర్లో. ఇంకా చూసి బన్నీ గారు తిట్టారండి ప్రొడక్షన్ వాళ్ళని, ఇలాగే అరే ఏం చేస్తున్నారా మీరు, ఏమనుకుంటున్నారు ఆర్టిస్టులు అంటే. ఆయనమో నేను చూసిన ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తాను, ఆయన అలా నుంచున్నాడు. మినిమం ఏదో ఒకటి అక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదా కూర్చోడానికి, ఏదో ఆయన అసలే కాలు బాగాలేదు, కూర్చోడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. అప్పటి నుంచి ఇంకా మామూలుగా కాదండి. అంటే నేను అనేది అలాగా ఇప్పుడు ఆయనకి అంత కేర్ తీసుకుంటారు ఆయన. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఏదో ప్రాక్టివ్గా నేను ఆయన ఏదో కావాలని ఊరికనే చేయడం కాదు, మీరు రిఫరెన్స్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రి వెళ్ళినప్పుడు, మధ్యలో ఏమైంది బాగానే ఓకేనా అంటే అంత పరిగెత్తనం ఇచ్చేస్తున్నా, ఫుడ్ తీసుకోలేదు, ఏం జరుగుంటుంది ఏంటి అన్నది. అందులో అప్పుడు మాకంటే ఏదో ఒకటి అవుతూనే ఉన్నాయి చిన్న చిన్నవి ఏదో అవుతున్నాయి. ఆ కరోనా టైంలో అతను స్టిల్ ఫోటోగ్రాఫర్, ఆయన ఒకరు పాపం ఇదయ్యారు, ఎక్స్పైర్ అయ్యారు. సో అలాగే అప్పటి నుంచి చాలా ప్రతిదీ చాలా కేర్గా తీసుకొని చెక్ చేసుకోవడం, ఎలా ఉంది ఏంటి స్టేటస్ తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారనమాట. సో అలాగా ఆయన అంటే మేబీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏంటది నా వల్ల ఇలా జరిగిందనే మనోభావంతో ఆయన ఆ దీంట్లో ఉన్నారండి ప్రెసెంట్ అయితే. అంతేగాని ఎవరిని అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నా. ఇప్పుడు మన తర్వాత అంటారా మీరు చెప్పిన దానికి ఏమంటారు, ఒక ఇది వేసుకోవడం లేదా స్టార్ అన్నది వేసుకోవడం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా మెగాస్టార్ అని ఎప్పుడు తిరగలేదు వేసుకొని, సూపర్ స్టార్లు ఉన్నారు, పవర్ స్టార్లు ఉన్నారు, వీళ్ళప్పుడు కూడా అట్లా లేదా ఈయన ఆ యాటిట్యూడ్ చూపించాడు అనేది. అదే సార్, ఇప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటే యాటిట్యూడ్ చూపెట్టడం అన్నదని అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని, అంటే నా పర్సనల్ ఒపీనియన్, అది ఎవరి ఒపీనియన్స్ ఆడుకుంటాయి. మీకు ఏదైనా వేరే షర్ట్ వేసుకోవచ్చు కదా, ఈయన ఐకాన్ స్టార్ అనే షర్ట్ ఎందుకు వేసుకున్నాడు అనేది నేను అదే అంటున్నా. పుష్ప మూవీకి ప్రమోషన్స్కి 100 కొద్దీ ఆయనకి డిజైన్ చేశారు ఐకాన్ స్టార్ అనేది ఐకాన్ స్టార్ అని, తగ్గేదేలే అని, మొత్తం మ్యానరిజమ్స్ అన్ని అసలు తగ్గేదేలే అని, అని ఆ సినిమాలో ఉన్న ఏవైతే క్యాచీ ఉంటాయో అవన్నీ వేసుకుని డిజైన్ చేశారు. బయట కూడా రేపు పొద్దున ఇది అయిన తర్వాత అవి మర్చెండైజ్ సేల్ అవుతాయి. పొరపాటు ఆయన తగ్గేదేలే అనే షర్ట్ కనుక వేసుకున్నట్లయితే మరి అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇన్సిడెంట్లీ ఏమైందని అంటే అండి, ఆయన మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం వచ్చారు కదా, మళ్ళీ నాంపల్లి దీనికి చిక్కడపల్లి స్టేషన్కి వెళ్ళి వచ్చారు కదా ఇన్సిడెంట్లీ. అప్పుడే విచారణకి వెళ్ళి వచ్చారు, అప్పుడే మీకు పట్టుకోరా షెకావత్ రిలీజ్ చేశారు వాళ్ళు. అవును, అది ఎలా సింగ్ అదేదో కావాలి అంత తీశారు, కావాలని చేసి ఆపేశారు. ఆ రోజు తర్వాత కరెక్ట్ టైం కాదు, ఇప్పుడు అదేదో కోయిన్సిడెన్స్ అయిందండి. అది ఎలా ఉంటది, దానికి దీనికి మ్యాచ్ చేసుకుని కావాలని చేశారు బాబు ఇప్పుడు అన్నట్టు ఉంటుంది కదా. సో అలాగే చూపిస్తున్నాడు అనుకుంటున్నారు. అదే అంటున్నా. ఇప్పుడు మొన్న వేరే రీజన్ నన్ను కూడా ఎవరు అడిగితే ఆయన ఏం చేసినా ఇప్పుడు ట్రాలింగ్ ఉందని, నిజంగా హానెస్ట్లీ ఆయన టైం బాగాలేదు. ఇప్పుడు ఏది చేసినా ఇప్పుడు ఫర్ మీరు అన్నారు టీ షర్ట్ వేసుకోవడం వల్ల ఇప్పుడు నార్మల్గా అంటే
మనం ఒక దీంట్లో నెంబర్ ఆఫ్ టీషర్ట్స్ ఉన్నాయి ఆయనకి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి ఏంటంటే మోర్ దెన్ 200 వరకు చేశారండి. అంటే స్పెసిఫిక్గా ఈవెన్ విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ ప్రమోషన్స్ వరకు, ప్రమోషన్ అంటే షూటింగ్ లో వాడిన కాస్ట్యూమ్ కాదు, ప్రమోషన్స్ వరకు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. విజయ్ దేవరకొండ గారు ఒకటి డిజైన్ చేసి పంపించారు. సో అలా నా నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్స్ లో ఒకటి వేసుకుని ఉండొచ్చు. దాన్ని ఇలా ఈ విధంగా ఆయన యాటిట్యూడ్ చూపెట్టినారు అన్నట్టు వాళ్ళకి అలా లింక్ చేసి వాళ్ళకి అలా అర్థమైంది. దానికి మనం ఏం చేస్తాం అది. సో అంటే నేను ఎవరిని నేను తప్పు పట్టట్లా, వాళ్ళ థింకింగ్ అలా ఉంది. అది అంటే మీ ఎక్స్పీరియన్స్ అందు గురించి నా ఎక్స్పీరియన్స్ కదండి, నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు అసలు ఎక్కడ ఆ విధంగా ఏం లేదండి. చాలా కైండ్ పర్సన్ అండ్ మీకు చాలా సపోర్టివ్, అంటే ఆర్టిస్ట్ పరంగా సపోర్టివ్, ఆర్టిస్ట్ పరంగా పక్కన పెట్టినా బయట ఎక్కడ కనబడినా వేరే బర్డ్స్ కనుక్కోండి. ఇప్పుడు షూట్ గ్యాప్లో ఉందనుకోండి, నేను చెప్పి ఆ జీప్లో మేము వెళ్తుంటే ఒక లోపలికి వెళ్ళిపోయాము, వాకీ టాకీస్ పని చేయట్లేదు, ఫోన్స్ పని చేయవు. ఒక అరగంట నెక్స్ట్ వెహికల్ రావడం వరకు వెయిట్ చేశాను అనమాట. ఇంకా అక్కడ చాలా డీప్గా అంటే లైక్ అంటే లైక్ పర్సనల్ డిస్కషన్స్ కానీ ఇవి కానీ, అలాంటి ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటే మాకు ఆయన ఎక్స్పీరియన్స్ ఆ పాయింట్స్ ఏమైనా మర్చిపోతామో ఒక కంటిన్యూటీ ఉండాలన్న పాయింట్ ఆఫ్ టైం రాసుకుంటారు. అదే బుక్ లో నేను చూసాను. ఎందుకంటే మేము ఆ బుక్ చూస్తున్నాం డైలీ రోజులు చేసాం, రెండు కలిపి దగ్గర ఏ బుక్ అయితే వాడతారో అదే బుక్ ఇక్కడ ప్రెస్ మీట్ల దగ్గర కూడా అదే ఉంది. వేరే బట్ సేమ్ కలర్ అది సేమ్ అదే 150 రోజులు మాకు గుర్తు ఐడియా ఉండదు. రెగ్యులర్ గా పక్కన నోట్ ప్యాడ్ లాంటిదే రెగ్యులర్ డైరీ అండి. మన మామూలు న్యూ ఇయర్ డైరీస్ కలా ఇస్తారు, ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా చిన్న సైజ్, క్రౌన్ సైజ్ అది అంటారు కదా, అలా అనమాట. సేమ్ అలాగే ఆయన ఇప్పుడు అంత స్ట్రెస్లో ఉన్నారు, ఎవరేం అడుగుతారో తెలియదు, మర్చిపోవచ్చు, ఫంబుల్, ఎందుకంటే మామూలు ప్రెషర్ కాదు కదా. అందులో మీకు ఏంటంటే సైకలాజికల్గా మనిషి డౌన్ అయిపోయారు. ఒక సీఎం అసెంబ్లీలో నన్ను ఇలా పాయింట్అవుట్ చేశారు అని అంటే ఆయన అదే కదా, మీరు ఆల్మోస్ట్ టీయర్స్ రాలేదంతే. లైక్ ఆయన కొద్దిగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా డౌన్ అయిపోయి లో అయిపోయారు ఆయన. అది చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే మనం ఒకటి ఆల్రెడీ బాధ ఉంది నా వల్ల జరిగింది అని, ఆ బాధ ఉంది, ప్లస్ తర్వాత ఒక సీఎం అసెంబ్లీలో ఇలా అన్నారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంటారు. నన్ను పాయింట్అవుట్ చేసి, అండ్ అందులోకి నేషనల్ మీడియా అదే అన్నారు కదా, నేషనల్ మీడియా నన్ను నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, నన్ను అవమానించారు, నేను 20 సంవత్సరాల పైన నాకున్న దీన్ని ఒక రోజుతో ఒక మాటతో పోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అగైన్ ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారు, గవర్నమెంట్ని ఎక్కడ నేను బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు, బ్యాడ్ లక్ అంతే, యాక్సిడెంట్ జరిగింది, దానికి కొద్దిగా ఆయన కూడా రిగ్రెట్ అయ్యారు, నాకు కొద్దిగా టైం పట్టింది నేను రియాక్ట్ అవ్వడానికి, మా టీం రియాక్ట్ అవ్వడానికి. అప్పటికే ఆయన ఇమీడియట్గా అనౌన్స్ చేశారు, ఎంత కంపెన్సేషన్ అనౌన్స్ చేశారు, అంతా జరిగింది. అండ్ అక్కడ కూడా ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జరిగింది, ఇది అంటే నా మీద నిందలు పడుతున్నాయి అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. అదేంటంటే డెఫినెట్లీ కౌంటర్ ఇచ్చినట్టు అన్నట్టు కన్వే అయింది. అది కన్వే అయింది. అండ్ అది రిటర్న్ స్క్రిప్ట్ కాదండి, డెఫినెట్ నేను చెప్తాను కదా, ఆయనకి ఒక హ్యాబిట్ అది, ఏమైనా మాట్లాడినప్పుడు ఆయన పాయింట్స్ లీగల్ టీమ్ ఏమైనా ఆయనకి పాయింట్స్ చెప్పారా, దాన్ని బట్టి ఆయన అవి వెరీ బేసిక్ కదండి. ఇప్పుడు ఆ పాయింట్స్ అనే ఏమని చెప్పండి, ఆయన చెప్పింది అది కాదు, నేను ఇలా మాట్లాడలేదు, నేను ఇలా అనలేదు అన్నట్టు. అదేంటి పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే ఎవరో ఆఫీసర్ వచ్చి అంటే మంచిదే అండి, ఒక లేడీ చనిపోయిందంటే సినిమాకి మంచిదే ఏదో అన్నట్టని అదే మాట అన్నారు చూసారా. సో అది కాదు, నేను అలా అనలేదని చెప్పారు. ఇంకోటి ఏంటి, ఎవరు పోలీసు వాళ్ళు అదంతా ఎవరు అక్బరుద్దీన్ అన్నాడు అసెంబ్లీలో అన్నారు, కానీ అది ఎలా ఉంది అలా అన్నారు. ఆయన అది ఏదన్నా ఈయన టార్గెట్ చేస్తే, ఎవరన్నా ఈయన టార్గెట్ చేస్తే కదా చేసుకునే కదా, కొంతమంది చెప్పారు మన సినిమా హిట్ అలా అన్నారంట. బట్ దానికి చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నారు అనుకోండి, ఏమనుకుంటారు జనం, ఈయన సైలెంట్గా ఉన్నారని అంటే క్లారిటీ ఇచ్చారు అంతే అక్కడ. ఇప్పుడు తర్వాత మీకు అందుకే కూడా ఏంటంటే అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు, ప్రెస్ అడిగే క్వశ్చన్స్ ఎవరికి లేకుండా అందరూ అలా వెళ్ళిపోయారంటే ఆన్సర్ చేయండి, ఎవరు ఏమడుగుతారో తెలియదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ నోటి నుంచి ఏం చెప్పాల్సి వస్తుంది, అండ్ వెరీ లిమిటెడ్గా మాట్లాడారు, ఆల్రెడీ కేసు రన్ అవుతుంది. సో అందుకు ఓన్లీ క్లారిటీ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. అండ్ డెఫినెట్లీ నేనేది చెప్తానంటే ఆయన ఏం మాట్లాడాలో పాయింట్స్ రాసుకున్నారు అంతే. అవి ఎవరైనా కామన్ మ్యాన్ అన్నా, ఇప్పుడు మన ఎవరన్నా అన్నారు అనుకోండి, దాని తగ్గట్టుగా ఏమన్నారో అవి జరగలేదని చెప్తాం మనం, అంటే వాస్తవానికి మనం. అంటే అదేంటంటే నా మీద ఒక నింద పడింది, దాన్ని నేను క్లారిటీ ఇచ్చాను అంతవరకే. దానికి స్క్రిప్ట్ ఎందుకండి, స్క్రిప్ట్ చదివారంటే ఆ మూమెంట్లో ఆయన కొద్దిగా ప్రెషర్ ఫీల్ అయ్యారు. ఒకటి ఆల్రెడీ లోలో ఉన్నారు, బాధగా ఉంది ఇలా జరిగిందని, ప్లస్ ఒక అసెంబ్లీలో దాని గురించి ఇంత డిస్కషన్ వచ్చింది, జరగనివి కూడా నేను చేశానని చెప్పి నా మీద అన్నారు. నా బాధ ఉంటుంది కదా, నా బాధ ఉన్నప్పుడు ఇంతమంది మీద క్రౌడ్ ఫేస్ చేసినప్పుడు కొద్దిగా ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అందుకే మధ్యలో కూడా వాటర్ తాగడం ఇదంతా. తర్వాత మధ్యలో అరవింద్ గారిని ఏం మాట్లాడుతున్నాడు డాడీ, అంటే ఎక్కడున్నావు ఇన్ ద సెన్స్ ఏంటంటే
ఏ టాపిక్లో మాట్లాడుతాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. వీళ్ళందరూ దాన్ని ఎలా విక్రీకరించారంటే ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ ఉన్నారో కూడా తెలియదా, మీ ఇంట్లోనే ఉన్నారని, అలా డిఫరెంట్గా వెళ్ళింది అది. అది ప్యూర్లీ ఆ స్ట్రెస్ అండి, ఎందుకంటే అంత సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అది అలా జరిగింది. అండ్ డెఫినెట్లీ అది మేము చూసాం కదా, ఇదే సినిమా షూటింగ్లోనే నేను పాయింట్ టు పాయింట్ రాసుకుంటాను డైరీలో. అదే సేమ్ థింగ్ ఏం చెప్పాలనేది రాదు. ఇప్పుడు అంత కంటిన్యూస్గా చెప్పి మిస్ అవుతాం కదా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్, ఇప్పుడు మీరైనా రాసుకుంటాం కదా పాయింట్స్. రాజశేఖర్ గారు వచ్చారు, ఇంటర్వ్యూ చేయాలి, 1, 2, 3, 4, 5 మధ్యలో మర్చిపోయారు అనుకోండి, ఏదో మొబైల్ చూస్తారు. అలా అని చెప్పి మీకు ఇచ్చినట్టు కాదు కదా, జనరల్గా చెప్తున్నా. సో ఇట్స్ ప్రిపరేషన్ అంతే. నాదంతా కూడా స్పాటే, అలాగే కాకపోతే నేను ప్రిపేర్ చూసుకుంటా. అదే ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఎవరైనా చాలా మంది మీరు చెప్పే చాలా మంది ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవి అడగాలి అనుకుంటారు, ఉంటే ఒకసారి అన్ని అయిపోయి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందని చెప్పి జస్ట్ ఒకసారి చూసుకుని మాట్లాడుతారు. సో అలాగా ఆయన రాసుకున్న పాయింట్స్ ఆయన రెఫర్ చేసుకుని ఉంటారు. అదే. సో అది పుష్ప 2 సంబంధించి ఇప్పుడు ఏదైనా కొంచెం మన అందరికీ కూడా మన తెలుగు సినిమా సంబంధించి ఒక పెద్ద హిట్ వచ్చినా కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు ఒక బాధతో పాటు, హీరో ఇలాంటి పరిస్థితుల్లో పడ్డాడే అని ఇంకొక బాధ. అంటే దానికన్నా మోర్ ఆఫ్ థింగ్ అందరూ మనం కోరుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే శ్రీతేజ్ అన్నది ముందు రికవర్ అవ్వాలి, రికవర్ అయ్యి అబ్బాయి ప్రాపర్ లైఫ్ ఇది అవ్వాలి, అండ్ ఫ్యామిలీ బాగా నిలబడాలి. ఇప్పుడు లక్కీగా మన అందరూ ముందుకు వచ్చారు. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్లీ. దాని పరంగానే మీకు ఇప్పుడు అదే చెప్తున్నా, ఎవరిని మనం బ్లేమ్ చేయలేం. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నేను అదే రేవంత్ రెడ్డి గారి పొజిషన్లో ఉంటే నేను కూడా అలాగే స్టర్న్గా నేను ఉంటానని చెప్పడం జరిగింది. ఎస్, అంటే ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళారండి. ఎవరికి ఏంటంటే ఎవరి మీద ఎవరు టార్గెట్ చేసుకోవడానికి కాకుండా అలా చేసుకుంటూ వెళ్ళారు. బట్ అన్ఫార్చునేట్గా అది జరగకపోవడం జరిగిపోయింది. అది మీరు అన్నట్టు ఏంటంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అన్న దాని మీదే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. బెనిఫిట్ షోస్ ఉండవు, హైక్స్ ఉండవు అవన్నీ అన్నారు ప్రస్తుతానికి. సో అండ్ దిల్ రాజు గారు కూడా బీయింగ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆయన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కదా, ఫెడరేషన్ చైర్మన్ అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఆయన ఒకటే అన్నారు కదా. సో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, FDC చైర్మన్. సో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము. అండ్ కొద్ది ప్రికాషన్స్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండేది. అదే మనం ఏం చేసినా ఎంత చేసినా ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేవాలి. అది మేజర్ ఇది అయిపోయింది. అండ్ లక్కీలీ బాబు కూడా ఇప్పుడు కొద్దిగా రికవర్ అవుతున్నారు కాబట్టి, శ్రీతేజ్ అన్నట్టు రికవర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అంతా, ఎందుకంటే ఆల్రెడీ ఇవ్వాల్సిన 2 crores ఇచ్చారు, గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. మన ఫెడరేషన్ నుంచి కూడా ఏదో అతనికి జాబ్ కూడా మేము ఆఫర్ చేస్తాం, అతని ఇంట్రెస్ట్ ఉంటే చేస్తామని కూడా ఆఫర్ చేశారు కాబట్టి, భాస్కర్ గారికి చేస్తామని ఆఫర్ చేశారు కాబట్టి, సో అట్లీస్ట్ ఇదొక లెసన్ అండి అంతే. ఒక లెసన్ అంతే సినిమా ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికీ ఏంటంటే మనం ఇంకొద్దిగా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకొద్దిగా ఎలా అంటే అందరూ ఒకరన్నట్లే నేను అందరూ ఏంటంటే ఇంకొద్దిగా మనం ఇలాంటివి జరగకుండా ఇంకోసారి అవ్వకుండా చూసుకుంటే ఇలాంటి ఇష్యూస్ అయితే అన్ని విధాలా చేసుకోవచ్చు. అంటే లైక్ ఎవరు పనులు చేసుకుంటున్నారు, ఎవరి ఇండస్ట్రీ వాళ్ళది. సో ఇలాంటి మెయిన్ ఏంటంటే ఇలాంటిది ఇంకోటి జరగకుండా ప్రికాషన్స్, అంటే పాప ఆవిడ స్కేప్ గోట్ అయిపోయారు పాప అనవసరంగా రేవతి గారు. అది సో దాన్ని పక్కన పెట్టేసి పుష్ప ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతి సీజన్లో. మొదటి సినిమా గేమ్ చేంజరే 10వ తేదీ. అవునండి. అంటే ఏవైతే రేసులో ఉన్నాయో 3 సినిమాలు, ఇంకోటి డాకు మహారాజ్ ఒకటి, సంక్రాంతికి వస్తున్నాను, చూస్తే 3 సినిమాలతోటి దిల్ రాజు గారికి లింక్ ఉంది. 2 సినిమాలకి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఆయన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూషన్ అండి, ఇదేమో డిస్ట్రిబ్యూషన్ డాకు మహారాజ్. సో ఇప్పుడు అందులో 3 కూడా అతిపెద్ద సినిమా బడ్జెట్ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, గేమ్ చేంజర్ అని తెలుసు, శంకర్ గారి డైరెక్షన్. సో అలాంటి సినిమాలో మీరు ఒక భాగం అయ్యారు. సో గేమ్ చేంజర్లో ఏం క్యారెక్టర్ చేశారు, ఏంటి, ఎన్ని రోజులు చేశారు? మంచి క్యారెక్టరేనండి. అంటే ఇంకా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఎందుకు మనం అప్పుడే రివీల్ చేయడం, 10 రోజులే చెప్పాలి, ఇంకా 31st వచ్చింది కాబట్టి. సో మంచి క్యారెక్టర్, ఆయనతోనే కాంబినేషను, హీరో గారితోనే కాంబినేషను పెద్ద. అంటే లైక్ ఆయన అంటే IAS ఆఫీసర్, కలెక్టర్ అని చెప్పేసి మనకు ముందుగానే తెలిసింది. ఈవెన్ ఆయన ఫ్లాష్ బ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టోరీ కూడా చెప్పేశారు శంకర్ గారు. అదే అంటే పాత పెద్ద అతనితో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్న క్యారెక్టర్ తో నా జర్నీ ఉంటుంది. ఓకే, ఆయన పక్కన ఆయన అనుచరుడు అనుకోవచ్చా, ఆయన కాంబినేషన్, ఇంకా ఆయన కాంబినేషన్, ఆయనతో కౌంటర్ సీన్స్ ఉంటాయి. అంటే ఆయన ఇప్పుడు రైతు, మీరు కూడా రైతేనా? కాదండి, డిఫరెంట్ క్యారెక్టర్ కాదు. ఓకే ఓకే, విలేజ్ లో ఉండే పర్సన్ డిఫరెంట్ క్యారెక్టర్. పాజిటివా నెగిటివా? అంటే ఆయనకి ఇదిగానే ఉంటుంది. ఆయన అంటే ఆయనకి ఒక కౌంటర్ కింద ఉంటుంది అనమాట. సో
అదే మీరు మరీ ఎక్కువ అడగద్దు, అది ఏంటంటే స్పాయిలర్ అవ్వదు. అంతే, అవును. అదే ఆయనతో కాంబినేషన్ ఉంటుంది, ప్రైమరీ క్యాస్ట్ అంతా ఉన్నది నేను చేసిన దాంట్లో. అప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, సముద్రకాన్ గారు ఉన్నారు, తర్వాత రాజీవ్ కనకాల గారు ఉన్నారు. ఓకే. మేజర్ అంటే లైక్ అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మంచి 2-3 సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి దాంట్లో. శ్రీకాంత్ గారిని చాలా మంది గుర్తుపట్టట్లేదండి ఆ గెటప్లో. అది వాళ్ళ నాన్నగారి గెటప్ అంట, శ్రీకాంత్ గారి నాన్నగారి. అదే వాళ్ళ అమ్మ, ఇప్పుడు ఆయన అదే గెటప్తో ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ స్టన్ అయిపోయారంట కదా. మామయ్య గారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని. సో అదే ఆయన శంకర్ గారు ఏముందని ఇప్పుడు అంటే ఆయన యూనిక్నెస్కి, ఆయన కైండ్ ఆఫ్ తీసిన ప్రాజెక్ట్స్కి, అంటే మనం ఒకప్పుడు అది రకరకాలుగా చెప్పుకునే వాళ్ళం. ఒక భారతీయుడు కానీ మామూలు ప్రాజెక్ట్స్ కదా ఆయన తీసిన ప్రాజెక్ట్స్ అన్ని. జంటిల్మందం కానీ ఏదైనా అంటే ప్రతి దీనికి ఒక కైండ్ ఆఫ్ అంటే ఒకే ఒక్కడు కానీ ఉండే సోషల్ మెసేజ్ ఉంటుంది, దేనికి దాని మళ్ళీ సెపరేట్ యూనిక్నెస్ ఉంటుంది అనమాట అది. సో అంటే నేను సేమ్ నాకు అదే ఒకటేనండి. నాకేంటంటే నాకు మీరు ఇందాక అన్నారు శుభోదయం సభ క్యారెక్టర్స్, ఇది సుబ్బారెడ్డి, నాకు ఎస్ బాగా సెంటిమెంట్ అండి. ఇందులో కూడా అట్లా ఉందా ఏందన్నా నాకు ఎస్ నా క్యారెక్టర్ పేరు ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివయ్య, ఇప్పుడు రుద్రమాపురంలో శివయ్య మెయిన్ లీడ్ చేశాను నేను. ఓకే. అలాగే పరంపరలో సత్యం, అలా ఎస్ క్యారెక్టర్తో ఉంటే ఇంకో దాంట్లో సత్యనారాయణ నాకు సెంటిమెంట్, నా క్యారెక్టర్ పండుతుంది, సినిమా కూడా కొద్దిగా వర్కౌట్ అవుతుంది. అండ్ నేను చేసిన డైరెక్టర్స్ మ్యాక్సిమము ఎస్తోనే. సుకుమార్ గారు, సురేందర్ రెడ్డి గారు, కొరటాల శివ గారు, శంకర్ గారు, ఇలాగా. సో నాకు ఎస్, నాకు అది శుభోదయం సుబ్బారావు, రాజశేఖర్లో ఎస్ ఉంది. నాకు బాగా ఎస్ సెంటిమెంట్ అండి. ఇండస్ట్రీ అంతేనే సెంటిమెంట్, ఇంకా మనం ఫాలో అవ్వాలి. మీ క్యారెక్టర్ పేర్లు ఎక్కువ ఎస్తుంటే పనిచేసిన డైరెక్టర్లు ఎక్కువ మంది ఎస్తూనే ఉంటున్నారు, అలాగే స్టార్ట్ అవుతున్నారు అనమాట అది. సో అలాగా ఇది కూడా లైక్ మంచి క్యారెక్టరేనండి, అంటే లైక్ ఆయనతో ఉన్న కాంబినేషనే. అండ్ అసలు అంటే ఎన్ని రోజులు చేశారండి? ఒక 1 వీక్ పైన 10 days చేస్తుంటాము. కొన్ని రోజులు ఏముందంటే కొద్ది మాంటేజ్ ఆర్ట్లో నాకు వేరే డేట్స్తో క్లాష్, పుష్పదన క్లాష్ వచ్చి అప్పుడు ఈవెన్ దసరా షూటింగ్ అవుతుంది నాకు. ఈ మూవీకి దసరాకి మీరు నమ్మరు, అక్కడ డే టైము, ఇక్కడేమో నైట్ టైము. ఇక్కడ షూటింగ్ చేసుకుని ఇమీడియట్గా పరిగెట్టి అక్కడ లొకేషన్ నుంచే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మార్నింగ్ దసరాజ్ నైట్ ఇక్కడ బాచ్పల్లిలో సెట్ అది దసరా. ఆ దసరాలో పోలీస్ వాళ్ళని టాక్ చేసేసే క్యారెక్టర్ కదా నాన్నగారు వాళ్ళని. సో ఇది నైట్ అక్కడ డే, అలా 3 రోజులు జరిగింది. ఇక్కడ ఫినిష్ చేసుకోవడం, మార్నింగ్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం, అక్కడ ఏదో ఫ్రెష్ అయిపోవడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఇంకా హోటల్ కూడా కాదు, ఒకటి లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పని డైరెక్ట్గా ఒకసారి దోసకాయలపల్లి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి మళ్ళీ చేసుకొని మళ్ళీ నైట్ మళ్ళీ అదేంటది మధురపూడి రావడం, ఎక్కి మళ్ళీ రావడం, అలాగే 3 రోజులు చేయడం జరిగింది అనమాట. నిద్ర లేకుండా. అంటే ఇంకెక్కడో మధ్యలో గ్యాప్లో ఉన్నప్పుడు ట్రావెల్ అట్లా చేసుకోవడం తప్పదని చెప్తాను కదా. ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే ఉంటే కంటిన్యూస్ బిజీ ఉంటామండి. ఒకే రోజు 3-4 అడుగుతుంటారు. లోకల్ అయితే అదృష్టం బాగుందని మేనేజ్ చేస్తారు, 2-3 అవర్స్ లేదు ఖాళీగా ఉంటాం. అలా ఉంటుంది. ఓకే. సో మొత్తానికి అలాగా టైట్ షెడ్యూల్. ఒక సీన్ అయితే మాత్రం, అంటే డీటెయిల్ చెప్పను కానీ, ఒక 8,000 మంది వాడారండి క్రౌడ్. ఓకే. అది యాక్చువల్గా ఎక్కడైనా చేయొచ్చు. దోసకాయలపల్లిలో చేసిందేనా? రాజమండ్రి సరౌండింగ్స్లో, రాజమండ్రి గోదావరి మధ్యన ఇసుకలు లంకలు ఉంటాయి చూసారు, దాని మీద ఒక్క షాట్ అండి, యుల్ నాట్ బిలీవ్. ఒక షాట్ కోసం 8,000 మందిని. కొవ్వూరు పంటలు ఉంటాయి తెలుసు కదా రాజమండ్రి, మన ఫ్లాట్ ఉంటాయి కదా, కొవ్వూరు నుంచి ఒక 4,000 మంది, రాజమండ్రి సైడ్ నుంచి ఒక 4,000 మందిని, ఆ జనాల్ని తీసుకురావడానికి టైం పట్టిస్తుంది అన్ని పంటలు, ఒకే ఒక షాట్. అంటే ఎక్కడ అది విఎఫ్ఎక్స్లో చేయొచ్చు. ఆయన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక మీటింగ్, పెద్ద సెట్, గోదావరి ఇది ఇసుక కనబడాలి, వాటర్ కనబడాలి, బ్రిడ్జ్ కనబడాలి, ట్రైన్ వెళ్తుండాలి, అది షార్ట్. ఓహో. ఓకే. ఆ సాంగ్కి ఒక 5 డిఫరెంట్ ప్లేసెస్ కావాలండి. మనం జీన్స్లో చూసాం, మొత్తం వరల్డ్ వండర్స్ అని చూపించారు కదా. అలాగా ఒక 5 లొకేషన్స్, అది ఎక్కడైనా సెట్ వేసుకుని చేసుకోవచ్చు, విఎఫ్ఎక్స్లో చేసుకోవచ్చు. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ కావాలి, అది మనకు ఆల్రెడీ ఫిలిం సిటీలో సెట్ ఉంది. మన దీనికి సర్లేర్ నీ కవర్లో అది చేశారు కదా, సేమ్ అక్కడ వాడచ్చు. లేదు, అక్కడే కర్నూలులోనే చేయాలి, చేశారు. చార్మినార్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయిందంటే సరౌండింగ్స్, పర్మిషన్ తీసుకుని అక్కడ ఒకరోజు చేశారు, క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇంకోసారి కూడా చార్మినార్ పెట్టారు, వైజాగ్ బీచ్. అంటే ఈ స్టోరీ
కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ థింగ్లో 5 ప్లేసెస్లో ఆ సాంగ్లో చూపెట్టాలన్నమాట. ఫ్లాష్ బ్యాక్ అంతా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఆ ఒరిజినల్ ప్లేసెస్కే వెళ్ళి చేశారు. అండ్ ఇంకోటి ఒక కొండ కావాలి, అది రామచంద్రపురంలో చేసాం, సారీ రంపచోడవరం దగ్గరలో చేసాం అనమాట. అది ఆ ఒరిజినల్ ఆ కైండ్ ఆఫ్ కొండ కావాలి నాకు, అంతే. ఇంకా అది ఇంకంతే ఆయన రిక్వైర్మెంట్స్ అంటే ఇంకంతే అలా ఉంటాయి. అది ఒరిజినల్లోనే చేయాలి. అక్కడ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి ఏదన్నా వర్చువల్ ప్రొడక్షన్తో కూడా చేసుకోవచ్చు, ఎంత పెద్ద ఇది ఇబ్బంది ఏం కాదు, దానికన్నా తక్కువ అవుతుంది. అయినా ఆయనకి ఏంటంటే ఆ రా ఆ నేటివిటీ కావాలని చెప్పి లైవ్ లొకేషన్స్లోనే చేస్తారనమాట అది. సో అలాగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో. మేము ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు చేస్తున్నప్పుడు కూడా నేను, శంకర్ గారు, రాండీ, రత్నవేల్ గారు ముగ్గురు ఉండే ఫోటో కూడా ఉంది అది. యాక్చువల్గా బోట్ మీద తిరిగి వస్తున్నప్పుడు తీసింది. ఇట్స్ లైక్ మెమరీ అనమాట. సో అది కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్, వెరీ షార్ట్లీ వస్తుందండి. అండ్ రామ్ చరణ్ గారితో పనిచేయడం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన పక్కనే చేశారు కదా. రామ్ చరణ్ గారిది నా 3rd ప్రాజెక్ట్ అండి ఇది. ఇది ఫస్ట్ అంటే స్టార్టింగ్ అది అంతా లేదుగా, నేను జస్ట్ ఒక అంబియన్స్గా చేశాను. ఏంటి అది గోవిందుడు అందరవాడు. ఓకే, కృష్ణవంశీ గారి సినిమా. దాంట్లో ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషను మన ఇంత చెరి గారితో చేయడం జరిగింది. తర్వాత ధృవ చేశారండి, ధృవ సురేంద్ర. అది కూడా ఏంటంటే అంటే ఆయనకి నాకు ఇద్దరికి గుర్తుండిపోతుంది ఆ సీను. మొన్న కూడా దీంట్లో కలిసినప్పుడు సురేందర్ రెడ్డి గారా, రామ్ చరణ్ గారు, సురేందర్ రెడ్డి గారు డైరెక్టర్. అది అవును. అదే నాకు నేను ఏంటంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ నేను కమిట్ అయితే తర్వాత ఏమాత్రం మ్యాచింగ్ ఉన్నా డెఫినెట్లీ డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది కంపల్సరీ. నాకు అలాగే సురేందర్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నాను. సుకుమార్ గారు 5 సినిమాలు అయినాయి ఇప్పటికి. అంటే ఆయన సుకుమార్ రైటింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పెన, పుష్ప 1, పుష్ప 2, దసరా, విరూపాక్ష, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది మన హిందీ కార్తిక్ దన, ఇంకోటి మన విరూపాక్ష డైరెక్టర్ అయింది. సో అలాగా ఒకసారి ఒక టీంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అంటే ప్రొవైడెడ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్గా పిలవడం జరుగుతుంది. అలాగే సురేందర్ రెడ్డి గారి ధృవ కూడా నేను చేశాను అనమాట. అదేం లేదండి, చార్మినార్లో చేశాను షూటింగ్. అది నా క్యారెక్టర్ ఏంటంటే యాక్చువల్గా అయితే హవాలా బ్రోకర్, ఓల్డ్ సిటీలో ఉండే ముస్లిం క్యారెక్టర్ హవాలా బ్రోకర్ అనమాట. అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్ఫార్మర్. ఈయనకి కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట. యాక్చువల్గా నేను ట్రైలర్లో కూడా పడ్డా. నాకు ఇంకో చిన్న సెంటిమెంట్ ఉందండి, ట్రైలర్లో ఉంటే కూడా నాకు బాగా వర్కౌట్ అవుతుంటుంది, సినిమా కూడా వర్కౌట్ అవుతాయని. సో దాంట్లో ఎలా ఉంటుందని అంటే ఈయన రామ్ చరణ్ గారు అంటుంటారు అనమాట, ఎవరినైతే పట్టుకుంటే ఈ కేసు సాల్వ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా నా ఫోటో వేస్తారు. ఆ ట్రైలర్ చూసి అందరూ అరే అప్పుడే నువ్వు మెయిన్ లీడ్కి వెళ్ళిపోయావా ట్రైలర్ చూసి. అంటే అది ఎలా కన్వే అవుతుంది అని అంటే వీడే మెయిన్ విలన్ అన్నట్టు కన్వే అవుతుంది. అక్కడ యాక్చువల్గా ఇంటెన్షన్ ఎవరినైతే పట్టుకుంటే అంటే ఇతను పట్టుకొని ఇన్ఫర్మేషన్ తెలిస్తే కేసు సాల్వ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పెట్టారు. ఆయన అన్న వెంటనే నా ఫోటో పడుతుంది అక్కడ. ఇంకా అందరూ ఇంకేంటి మెయిన్ విలన్ వేస్తావా ఇది అని చెప్పినైతే ఫైనల్గా ఇది అయిపోయింది. ఆ షూటింగ్ స్పాట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే చార్మినార్ బ్యాక్ డ్రాప్లో వినోద్ గారు దాని కెమెరామెన్ బ్యాక్ డ్రాప్లో ఒక 1 కిలోమీటర్ యువతలో పెట్టారు ఒక బిల్డింగ్ టెర్రస్ మీద. అక్కడ నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ ఇద్దరం జాయిన్ ఫస్ట్ ఒక టేక్ చెప్పారు. నాకు అప్పుడంటే అది కొత్త అంటే అప్పటికి ఇంత కాంటాక్ట్స్ లేవు, ఏం లేవు. అయిపోయింది, ఓకే అన్నారు. డైరెక్టర్ గారు ఆయన ఏదో మాట్లాడుకున్నారు. నాకు కింద మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ కిందకు వచ్చేయండి సార్ అని. దేంట్రా బాబు ఏమన్నా అసలు ఒకటే అయింది అసలు ఏం నార్మల్గా మనకి అంటే అప్పుడు కొద్దిగా ఐడియా ఉంటుంది. మినిమం 3 చేస్తారు, వైడ్, మిడ్, క్లోజ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇదేంటి లేకుండా ఒక చిన్నదానికి అసలు ఏదో నేను మానిటర్ అనుకున్నాను, ఇదేంటి అయిపోయిందిరా బాబు క్యారెక్టరు, ఇంత మంచి ఆపర్చునిటీ, రామ్ చరణ్ గారి కాంబినేషన్ నేను మిస్ చేసుకున్నాను అని బాధపడి ఎక్కండి వెహికల్ ఎక్కండి అన్నారు. అయిపోయిందిరా బాబు ఇంకా అనుకున్నాను. సైలెంట్గా వెళ్తే చార్మినార్ దగ్గర ఆగింది వెహికల్. ముందు చూస్తే రామ్ చరణ్ గారు ఇంకో వెహికల్లో దిగారు. ఆయన పక్కన ఒక ఏడీ వాకీతో పట్టుకొని, నా పక్కన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వాకీ పట్టుకొని, ఆయన కూడా మాస్క్ క్యాప్ పెట్టుకున్నారు. ఇద్దరు పైకి వెళ్ళాం, చార్మినార్ పైకి. 4 ఈ క్లాక్స్ ఉంటాయి చూసారు పెద్దవి, 4 సైడ్లు. సో ఆ క్లాక్ దగ్గర మేమిద్దరు జాయిన్ అవుతాం. 4 మినార్స్ కదా అవి. 4 మినార్స్ మధ్యలో, 4 మినార్స్ మధ్యలో క్లాక్ ఉంటుంది. ప్రతి మీకు ఆ మినార్స్ జాయినింగ్ ఉంటుంది కదా, ఆ క్లాక్ దగ్గర మేము ఇద్దరు జాయినింగ్ అవ్వాలన్నమాట. కెమెరా అక్కడే ఉంది. ఆ 1 కిలోమీటర్ అవతల కెమెరా ఉండి మేము జాయినింగ్ అవ్వడం అక్కడ పెట్టారనమాట. సైలెంట్గా వీళ్ళు అక్కడ యాక్షన్ చెప్పారు, వీళ్ళు మాకు పక్కన అంటే కనబడకుండా కెమెరా కనబడకుండా పక్కన ఉండి వాళ్ళు చెప్పారు. ఇద్దరు జస్ట్ ఒక వైట్ షాట్ అక్కడ పెట్టారనమాట. సో అది ఎందుకు గుర్తుంటుంది అంటే అసలు సైలెంట్గా పర్మిషన్ లేకుండా ఎక్కి చేసుకుని వచ్చాను షూటింగ్. అది చార్మినార్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి. మీ తర్వాత టైమింగ్స్ కూడా మార్నింగ్ వరకు ఇస్తారు. అంటే ఒక టైం వరకు ఈ క్రౌడ్ రానంత వరకు టైమింగ్ ఇస్తారు. తర్వాత బయట ఎక్కడ కనబడకూడదు. ఇంటీరియర్ ఏమైనా చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం ఇప్పుడు మురిగి చౌక ఇస్తున్నారు షూటింగ్స్ అన్నిటికీ.
సో అది అయిపోయింది, వైట్ తీసి కొట్టుకొని మళ్ళీ సేమ్ అదే బిల్డింగ్కి వెళ్ళి మళ్ళీ క్లోజ్ తీశారనమాట. ఓకే. సో అది గుర్తుంటుంది కదా, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనకి ఏంటంటే ఏం జరుగుతుందో తెలియదు, క్రౌడ్ వచ్చేసి అనుకోండి సడన్గా ఆయన గుర్తుపెట్టి, అప్పటికి ఏంటంటే క్యాప్ మాస్క్ వేసుకుని వచ్చారు, ఎవరో కూడా గుర్తుపెట్టారు. ఇంకా టీం ఉండి వాళ్ళు ఏంటంటే లేదు పక్కన మేనేజ్ చేసి తీసుకుని వచ్చారు. అక్కడ లోకల్ మేనేజర్స్ ఉంటారు, చార్మినార్ సర్వైంగ్లో షూటింగ్ చేయాలి, వాళ్ళు ఏదో మేనేజ్ చేసి మొత్తానికి అలా. అది మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కూడా గుర్తు తెచ్చుకున్నారు. ఎక్కడ మనం ఎక్కడ చేసాం ధృవ చార్మినార్ కదా, ఆయన గుర్తు అలాంటి గుర్తుంటాయి. ఓకే. సో అలాగే ఒకసారి చేసినప్పుడు ఏముందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు నిజానికి అయితే అవన్నీ ఆయన గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా, ఆయనకి మీతో మాట్లాడాల్సిన పని లేదు. అదే చెప్తున్నా, అదే అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అలా ట్రిగ్గర్ అవుతాయి, ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆయన చూసి మనం ఎక్కడో చేసాం అన్నట్టు అడిగారు ముందు. చేసి అంటే మామూలు అంటే శుభోదయం సుబ్బారావుగా చూశారు, కానీ మనం నాకు ఎక్కడో చేసామండి ఏ సినిమా అన్నట్టు, ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్తో చేస్తుంటారు కదా. అలాగే మన మహేష్ బాబు గారు కూడా భరతనేని చేసిన తర్వాత సర్కార్ వారి పాట చేసాం. సర్కార్ వారి పాటలో ఆయన గుర్తుపట్టి ఏం సుబ్బారావు గారు ఇలాగే ఏం సుబ్బారావు గారు బాగున్నారా, చూస్తున్నాను మీరు బాగానే కనబడుతున్నారు సినిమాలో, మంది బాగా వర్కౌట్ అయినట్టుంది. అవునా? అవును సార్, అదే సార్ పేరు కూడా మార్చిందండి. సో అలాగా వీళ్ళందరూ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాళ్ళతో మళ్ళీ చేయడం అనేది గుర్తుపెట్టుకొని మళ్ళీ పలకరించడం, మాట్లాడడం. అంటే మా రేంజ్ ఆఫ్ ఆర్టిస్టులు కొద్దిగా మినిమం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ గుర్తు హలో ఆ రిలేషన్ బాగానే ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ హీరోస్ వరకు వాళ్ళు కూడా గుర్తుంచుకునేది వాళ్ళు ఇది అంటే మనకు కూడా కొంచెం మనసుకి తృప్తి కూడా బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఆ రోజు అవి బాబు అంటే ఆన్ క్లౌడ్స్ ఉంటాం, ఆ రోజు గుర్తుంచుకు మళ్ళీ మన పలకరించారా బాబు అని చెప్పారు. సో అలాగా చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది అనమాట అలాంటి ఇన్సిడెంట్స్ అన్నప్పుడు. సో మొత్తానికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు. అంటే అదే చెప్తాను కదండి, ఒకటి కాదండి చాలా ఉన్నాయండి. అంటే అందుకే ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీస్తుంటా. ఇలాంటివి ఏంటంటే మనకి పాతవి ఏమైనా చేయాలనుకోండి, పోస్టులు ఇది త్రో బ్యాక్ థర్స్డే సంథింగ్ అలా పాతవన్నీ వేయడానికి, పాత ఇప్పుడే ఏంటి వేస్తున్నారని అందుకు దానికి కొత్తగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు పాత వేయడానికి. త్రో బ్యాక్ అని చెప్పి పాత పెడుతుంటాం అనమాట. సో రామ్ చరణ్ గారితో 3 సినిమాలు చేసేసారు, 3 అయినాయి. సో ఫస్ట్ టైం మెగాస్టార్ గారితో కూడా చేస్తున్నారు, షూట్ అయిపోయింది. సో దాని గురించి ఏం చెప్తారు? సో అంటే ఎప్పటి నుంచో అనుకుంటా ఉండుంటారు కదా చిరంజీవి గారితో కూడా. అదే నేను ఇన్ఫాక్ట్ సైరా చేయాలండి అప్పుడు, సేమ్ సురేందర్ రెడ్డి గారిది. అంతా అయిపోయింది, లొకేషన్కి వెళ్ళిపోయాను, పిలిచారు సురేందర్ రెడ్డి గారు. అన్న అంటారు, అన్న ఎలారా ఒకసారి, ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందు వేరు, ఇంతకుముందు కథ అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు నువ్వు శుభోదయం సుబ్బారావు అయిపోయి మినిమం ఏదో కొద్దిగా నీకు పేరు వచ్చింది, ఇది కొద్దిగా మారుస్తున్నావు, మరి నీకు అంత ఇదిగా అవ్వదేమో, ఇదే నా సజెషన్ అయితే నువ్వు చేయకుండా ఉండడం బాగుంటుంది, ఇది ఏమంటావు నువ్వు అన్నారు ఆయన. సార్ అది నాకు మీతో ట్రావెల్, మీతో జర్నీ కావాలి, ఈ క్యారెక్టర్ ఇది లేకపోతే నెక్స్ట్ దాంట్లో చేద్దాం సార్. బట్ ఏంటంటే ఆయన సినిమాలో చేయలేదు అనే చిన్న బాధ ఉంటుంది, అంటే ఏమన్నా తర్వాత చేద్దాంలే అని అన్నారు. సో అది కమిట్ అవ్వలే. లొకేషన్కి వెళ్ళాను, అంతా చేశాను, సైరాలో చేయలే, కమిట్ అవ్వాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఆయన ప్రతిదీ పిలుస్తారు ముందు, పిలిచేసి అది ఎలా ఉంటుంది అంటే అక్కడ మనం తీసారని బాధ కన్నా మన మంచి కోసం ఆలోచించి కొన్ని ఉంటాయండి. కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి గౌరవించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత విజన్ ఉంటుంది, మనం ఎంత వాళ్ళ ముందు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మనం ఎంత వాళ్ళ ముందు, వాళ్ళు మన మంచి కోసం చెప్తారు. ఇదేంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ కొన్ని ఎలా ఉంటాయంటే ఈయనేంటి బాబు ఇలాంటి చేశారు అన్న ఇది కూడా ఉంటాయి. అంటే డైలాగ్ లేకపోయినా కొన్ని ఉంటాయండి క్యారెక్టర్స్. మీకు అసలు ఏదైతే వినోదంలో బ్రహ్మానందం గారు ఒక నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్ మొత్తం షో అంతా రన్ చేశారు. అలాగనే ఇవి మన ఆదికేశవన్ వచ్చిందండి, ఒకే ఒక సీను వైష్ణవ్ తేజ్ది, వైష్ణవ్ తేజ్ ఆయన కూడా ఉప్పిన తర్వాత ఇది బాగా ఆయనకి నాకు కూడా, ఎందుకంటే ఉప్పినలో ఆయనతో కాదు అది నాగమేష్ గారు నేను చేసిన బస్ డ్రైవర్ క్యారెక్టర్, అది కూడా బాగా ట్రాల్స్. ఇప్పుడు శుభోదయం సుబ్బారావు ఎంత ట్రాలింగ్ అయిందో ఉప్పిన్లో క్యారెక్టర్ కూడా అంతే ట్రాలింగ్ అయింది. అంటే అతను కదా వీడి మీద యాక్షన్ తీసుకోవాలి, వీడే వాళ్ళిద్దరికి సపోర్ట్ చేశాడు, వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఇతనే సపోర్ట్ చేయండి, నాకు ఒక్కడికే తెలుస్తుంది. బస్సులో తీసుకెళ్ళి అమ్మాయిని దింపి అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వడం. సో అలాగా ఆయనతో కూడా బాగా ట్రావెల్ ఉంటుంది అన్నమాట. ఇంకేంటంటే ఆ ప్రాజెక్ట్ అయింది అక్కడికి ఎండ్ అయిందని కాకుండా తర్వాత ఎక్కడ కనిపించినా గుర్తుపడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్లీ సాయి ధరమ్ తేజ్ గారు మొన్న ఆయన బర్త్డేకి మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో కలిసాం అనమాట. మామూలుగా ఏదో దీంట్లో ఆయన గుర్తుపెట్టుకొని అది బాగా వచ్చిందండి, ఒక సీన్ అన్నా బాగా బ్రహ్మాండంగా వచ్చింది అంటారు. సో అలాగా విరూపాక్షలో అండి, అంటే
కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ గారు వెతుకుతుంటే ఎవరు ఎక్కడున్నాడు అదంటే వార్డెన్ వాచ్మెన్. చిన్నప్పుడు ఇతను పెడతారు కదా హాస్టల్లో, ఆ వార్డెన్ వాచ్మెన్ అనమాట. నేను కీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అబ్బాయి ఇలా జరిగేది, ఇటు వెళ్ళాడు, అటు సైడ్ వెళ్ళాడు అని చెప్పని చెప్తుంటాను అనమాట. సో అలాగా ఎంతసేపు కనబడడం అన్నది కాదండి, డైలాగ్ ఉందా లేదని కాదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇదే మన ఆదికేశవ్ డైరెక్టర్ పిలిచి సరే ఇలా ఒకటి అనుకుంటున్నానండి, మీరైతే బాగుంటుంది క్యారెక్టరు అని చెప్పారు. డైలాగ్స్ ఉండకపోవచ్చు అండి, మీరు చేస్తారని. మన మీద ఒక అభిమానంతో లేకపోతే మనం దానికి మ్యాచ్ అవుతాం అని పిలిచినప్పుడు మనం నో అనడానికి ఎవరు అండి. కానీ అదేం లే, మన విలన్ జిజో గారి ఇంట్రడక్షన్ సీన్లో నన్ను చంపే క్యారెక్టర్ అనమాట. అంటే ఆయన క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన క్యారెక్టరైజేషన్ ఎంత క్రూయాలిటీ పర్సన్ అని చెప్పి ఒక పాఠాలు చెప్పుకునే హెడ్ మాస్టర్ని చంపడం ఆ క్యారెక్టర్ నన్ను ప్రిఫర్ చేశారు. మనం నో అని చెప్పి మనకి ఒక రోజు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. వెరీ రీసెంట్లీ ఇది వచ్చిందండి, ఇది మన బచ్చలమల్లి ఒకే సీన్ అల్లరి నరేష్ గారి. అంటే అల్లరి నరేష్ గారితో లేదు, అల్లరి నరేష్ గారిని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చిన్నప్పుడు హెడ్ మాస్టర్ అల్లరి నరేష్ చిన్నప్పుడు హెడ్ మాస్టర్లు గొడవ ఇలా మూర్ఖుడిగా ఉంటుంటే టీసీ ఇచ్చి పంపించేస్తారు. ఇచ్చే ముందు కూడా అడుగుతారు, అర్థం చేసుకో ప్లీజ్, నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను, నువ్వు మార్చుకో, ఇచ్చేయమంటావు అని చెప్పి 2-3 సార్లు క్రాస్ చెక్ చేసి టీసీ ఇచ్చేస్తే ఆ టీసీ చింపేస్తాడు. నువ్వు నాకు టీసీ ఇచ్చేదంటే నేను పోతాను రాని. అది అక్కడ వరకు సీన్ ఓకే. దాని ఇంపాక్ట్ మళ్ళీ ఫైనల్లో క్లైమాక్స్ ఎప్పుడైతే ఆయన చనిపోతున్నప్పుడు అది మళ్ళీ రిఫరెన్స్ చేస్తారు. అంటే ఆయన థాట్ ప్రాసెస్లో అప్పుడు నా ప్రిన్సిపల్ చెప్పాడు కదా అని. సో అలాంటి క్యారెక్టర్స్ ఏమవుతాయంటే కనెక్ట్ అవుతాయి బాగా. సో అవి ప్రిఫర్ చేస్తానండి మెయిన్. అది ఒకరోజు చేసినప్పుడు హానెస్ట్లీ అది 2 hours 3 hours చేసిన షూట్ అంతే. బట్ కానీ సినిమాలో దాని ఇంపాక్ట్ వేరు ఉంటుంది. మీకు ఆయన చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాని రిఫరెన్స్ షాట్స్ చేస్తారు. బాగా అంతే కదా. ఇప్పుడు అతను మూర్ఖుడు, అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని క్లియర్గా ఆ పదాలు కూడా వాడతారు. ఇదే మూర్ఖంగా ఉంటే రేపు నువ్వు లైఫ్లో బాగుపడవురా, ఇప్పుడు తెలియదు ఇంకా అప్పుడు తెలుస్తుందని. అది ఆయన చనిపోయినప్పుడు టీసీ చంపుతాడు కదా, అది రివర్స్ దీంట్లో వేస్తారు. మళ్ళీ టీసీ ఇలా చేసి జాయిన్ చేసి అప్పుడు నా వాయిస్ మళ్ళీ అక్కడ ఇదవుద్ది అనమాట. నువ్వు బాగుపడవరు, ఎప్పుడు జీవితంలో బయటకు రాలేవని చెప్పి. సో అలాంటి క్యారెక్టర్స్ ఒక సీన్ బ్రహ్మాండంగా అది ట్రిగరింగ్ పాయింట్స్ పండుతాయి, గుర్తుంటాయి కూడా. ఇప్పుడు మాకు ఆర్టిస్ట్గా మాకు ఎందుకంటే పబ్లిక్ నుంచి ఏదో ఫేస్బుక్లో లైక్స్ ఇవి కాదండి, మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మా కనబడాలి, వాళ్ళు కలబడాలి మేము. అంటే ఆబ్వియస్లీ చూసినా సరే బాగుంది, ఇంకో క్యారెక్టర్ దీనికి ఇద్దాం అన్నట్టు అలా ఉంటుంది అనమాట. సో అలాగా ఒక గ్రాఫ్ కొద్దిగా అలాగా వస్తుంది అనమాట. అది విశ్వంభరకు వచ్చేటప్పటికి విశ్వంభర ఆయన కాంబినేషన్ జరగలేదు. ఇక్కడ కూడా ఏంటంటే వెలిన్ ఇంట్రడక్షన్లో ఉందండి. ఓకే, దీంట్లో కూడా ఏంటి సేమ్ చిరంజీవి గారు అంటే ఉండాలనుకున్నారు, బట్ ఫైనల్ అవ్వలే. ముందు అయితే చెప్పారు యాక్చువల్. అంటే ఈ సీన్ జరిగిన తర్వాత మమ్మల్ని వచ్చి కన్సోల్ చేయడం, అంటే యాక్చువల్గా మమ్మల్ని కొద్దిగా వెలిన్ టార్గెట్ చేసే సీన్లో మమ్మల్ని సేవ్ చేసి ఆ కైండ్ ఆఫ్ థింగ్ అన్నారు. మరి జరగలేదు యాక్చువల్. మేబీ ఇంకా టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం అయిపోయింది అని అన్నారు. బట్ నాకు ముందు చెప్పడం అయితే చెప్పారు చిరంజీవి గారు కాంబినేషన్ ఉందని అన్నారు, బట్ ఇంకా అయితే అవ్వలే. అదే కొంచెం అయినా ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ అంతే కదా, పార్ట్ ఆఫ్. ఇప్పుడు ఇవాళ చేసాం, రేపొద్దున కాంబినేషన్ రావచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్. చెప్పలేదు, కాకపోతే మీ సెట్స్ లో కలుసుకునే అవకాశం కలగలేదు. సెట్స్ లో కూడా మామూలుగా వెళ్ళాం, అంటే వేరే వర్క్తో మన అన్నపూర్ణలో అవుతున్నప్పుడు మామూలుగా వెళ్ళి ఆయనకి ఏదో హాయ్ అలా చెప్పి చేయడం. కానీ ఎందుకంటే మామూలుగా మాకు బ్లడ్ బ్యాంక్తో కొద్దిగా ఆయనతో ర్యాప్ ఉందండి. ఎందుకంటే మా యూనియన్ అంటే యూనియన్ పరంగా మాది చెప్పాను తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్. మేము ఏంటంటే బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అండ్ వెరీ రీసెంట్లీ ఒక 3 days మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం బ్లడ్ బ్యాంక్ ప్రెమిసెస్లోనే, ఫస్ట్ ఫ్లోర్లో. సో బయట డాక్టర్స్ మ్యాగ్నా ఎయిడన్ హాస్పిటల్ వాళ్ళని పిలిపించి మొత్తం అన్ని స్పెషలైజేషన్స్ 3 days కంప్లీట్గా డాక్టర్స్ అక్కడికి వచ్చి టెస్ట్లని, స్కానింగ్స్ టెస్ట్లన్నీ చేసి తర్వాత కూడా క్యాంప్ తర్వాత కూడా ఒక 2 weeks ఫ్రీ కన్సల్టేషన్ అవన్నీ చేయొచ్చు అనమాట. సో అలాగా స్వామినాయుడు గారి ద్వారా మాకు బాగా అంటే లైక్ తెలుసు అసలు యూనియన్ ఉంది, వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పారు. చాలా కలవటం. అవునండి. సో ఇంకా ఆయనతో పర్సనల్గా ఆర్టిస్ట్గా ఇంకా చెయ్యాలి. ఇంకా ఉంది కదా ఫ్యూచర్. ఏముంది సార్, శ్రీకాంత్ ఇమీడియట్ స్టార్ట్ అవుతున్నాయి అవి. మన శ్రీకాంత్ గారిది ఉంది, శ్రీకాంత్ వదల్ గారిది దసరా, ఆల్రెడీ దసరా చేసాం అది. తర్వాత చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. అంటే ఉందా ఇప్పుడు చిరంజీవి గారితో చేసే ప్రాజెక్టులు ఉన్నారా మీరు? హోప్ ఫర్ ద బెస్ట్ ఉంటానని నమ్మకం ఉంది అది. సో వశిష్ఠ లాంటి ఒక జస్ట్ 1 film డైరెక్టర్ అతను. అవును, ఆయనతోటి చిరంజీవి గారి ఆ సినిమా చేయటం, మరి ఇప్పుడు శ్రీకాంత్ వదిలో 1 film డైరెక్టర్ దసరా. సో దాంతో ఆయనతోటి చేయటం చిరంజీవి గారి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ డైరెక్టర్స్ తోటి ఆయన సీనియర్ డైరెక్టర్ని కాకుండా ఇలాంటి వాళ్ళకి ఛాన్సులు ఇవ్వటం, ఆయన తను డైరెక్ట్ చేసే అవకాశాలు ఇవ్వటం. సో
అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, అంటే అంటే నేను దాని గురించి డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే అర్హత కానీ ఇది కానీ నాకు లేదు కానీ నెగటివ్ సెన్స్ లో కాదు, పాజిటివ్ అదే చెప్తాను అంటే నేను అదే చెప్తాను అంటే టాలెంట్ అనేది అదే అంటున్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందంటే అండి, సీనియారిటీ కన్నా టెక్నాలజీకి మెయిన్ ప్రిఫరెన్స్ వస్తుంది అన్నారు. సీనియారిటీ డెఫినెట్లీ సీనియారిటీ ఉండాలి. అలాంటి అంటే నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో ఏం చేస్తుందంటే, ఇలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ ఏం చేస్తుందంటే స్ట్రాంగ్ సాలిడ్ కో డైరెక్టర్స్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళు కొత్తగా ఆలోచిస్తారు. అదే చెప్తున్నా, టెక్నాలజీ, రీసెంట్ టెక్నాలజీ, క్రియేటివ్ థింకింగ్ బాగుంటుంది, ట్రెండీగా లేటెస్ట్ ఒక అంటే మన నార్మల్లీ ఒక సినిమా టార్గెట్ ఆడియన్ ఎవరంటే మీకు 18 to 35 వరకు ఉంటారు యాజ్ ఆఫ్ ఏ సినిమా వాళ్ళకి నచ్చితే సినిమా ఆడుతుందండి, సినిమా కలెక్షన్ వస్తుంది, లేదంటే రాదు. సో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ఏంటి కోరుకుంటున్నారు, ఇప్పుడు ఎలాంటి కథను కోరుకుంటున్నారు అంటే హానెస్ట్లీ ఇప్పుడు టాప్ లెవెల్ హీరో కథే సార్. ఇప్పుడు అంతే, మనం వెరీ రీసెంట్ లేదు సినిమాలో కూడా చెప్పారు, మా హీరో మా కథ అని, మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వాళ్ళు అన్నట్టు కథే అండి ఇప్పుడు హీరో. వాళ్ళకి సపోర్టింగ్గా మిగతా ఆర్టిస్టులు ఉంటారు, హీరోలు అలా ఉంటున్నారు. కథ బాగుంది, మేకింగ్ బాగుందంటే ఆటోమేటిక్గా సినిమా సక్సెస్ అవుతుంది. సో అందుకు పెద్ద పెద్ద సీనియర్స్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి, అంటే మీరు అన్నదానికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అంటే, ఎస్ న్యూ థింకింగ్, కొత్త నీరు ఉంటుంది చూసారా, అలాగా వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది, అప్గ్రేడ్ అయి ఉన్నారు, లేటెస్ట్ టెక్నాలజీ అంతా తెలుసు. అంటే టెక్నికల్గా ఇప్పుడు ఇదే సినిమా మనకి ఇదే సేమ్ సోషల్ ఫ్యాంటసీ, ఇదే మనకి ఒకప్పుడు సేమ్ అలే మనం ఇంతకుముందు పాత తీసుకుంటే చిరంజీవి గారు జగదేక్ వీరుడు అతిలోక సుందరి చేశారు, అంజీ కైండ్ ఆఫ్ అది డిఫరెంట్ మేకింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు అంతే టెక్నాలజీ యూజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకు అండ్ అగైన్ మేకింగ్, అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మ్యాక్సిమం మనం చూస్తుంటే సక్సెస్ అంతా యంగ్ డైరెక్టర్స్లోనే ఉంటుంది. అంటే రా ఫుటేజ్ కరెంట్ ట్రెండింగ్గా ఉంటున్నారు కాబట్టి అటు ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ అగైన్ అలా అని చెప్పి పెద్దవాళ్ళని పక్కన పెట్టడం కాదు, వాళ్ళకి కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ వీళ్ళు కొత్త కదా, ఓన్లీ టెక్నాలజీ, ఓన్లీ కొత్త క్రియేటివిటీ ఉంటే పని అంటే సరిపోదండి, టోటల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో దానికి ఏం చేస్తున్నారని అంటే, అప్కమింగ్ కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, డెబ్యూ డైరెక్టర్స్ అందరూ ఒక స్ట్రాంగ్ కో డైరెక్టర్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళు మీకు సెట్ అంతా రన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే అయింది. ఏ సినిమాలో ఏమవుతుందంటే, మనకి బాలీవుడ్లో ఫస్ట్ ఏడీ అంటారు, ఫస్ట్ ఏడీ, సెకండ్ ఏడీ, థర్డ్ ఏడీ అంటారు. అంటే అక్కడ కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండవు, అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లే, అందరూ ఏడీలే. బట్ ఫస్ట్ ఏడీ, సెకండ్ ఏడీ, థర్డ్ అంటే బాలీవుడ్లో, హాలీవుడ్ నుంచి బాలీవుడ్ అలాగే ఉంటుంది, కో డైరెక్టర్ అనేది ఉండదు, కాన్సెప్ట్ ఉండదు, ఫస్ట్ ఏడీ, సెకండ్ ఏడీ అని అంటారు. సో అలాగే ఇప్పుడు మనకి చీఫ్ కో డైరెక్టర్, అసోసియేట్, చీఫ్ అసోసియేట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో మళ్ళీ ఒక్కొక్కటి కంటిన్యూటీ ఒకరు చూసుకుంటారు, కాస్ట్యూమ్స్ ఒకరు చూసుకుంటారు, స్క్రిప్ట్ ఒకరు చూసుకుంటారు, ఇలా ఎవరిది వాళ్ళది ఉంటుంది. అంటే టీమ్ దీన్ని బట్టి ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో, లేకపోతే కథను బట్టి కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు డిపార్ట్మెంట్లో. మొన్న సుకుమార్ గారు చెప్పారు చూసారా, మా దాంట్లో నాకు అందరిని హానెస్ట్లీ నాకు అందరూ గుర్తుంటారు కూడా, మా వాళ్ళు పెడుతుంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అని చెప్పని. సో అలాగా అంటే అవసరం ఉంటుందండి. మీకు పుష్పలో స్లాంగ్లోనే ఉన్నారు, 5 ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆ స్లాంగ్ అంటే చిత్తూరు జిల్లా స్లాంగ్ చెప్పడానికి, ఆ మాడ్యులేషన్ చెప్పడానికి ఒక 5 ఉన్నారు. సో అలాగా స్టోరీ దీన్ని బట్టి, దాని స్కోప్ బట్టి అంతమంది అవసరం అవుతుంది. అలాంటి జాగ్రత్తలు, అలాంటి డీటెయిలింగ్తో ఉంటున్నారు కాబట్టి వాటికి ఎక్కువ దాని అవుట్ అలా వస్తుంది. అంటే పర్ఫెక్షన్కి దగ్గరగా. అదే మీకు అంతే. ఇప్పుడు మీకు అదే చెప్తాను, ఇప్పుడు మనం ఆ టాపిక్ అసలు మాట్లాడుకుంటే రోజుల తరబడి మాట్లాడాలి, సినిమాలు మాట్లాడుకుంటే కొన్ని సినిమాల గురించి. మీకు ఆ డీటెయిలింగ్ అన్నారు కాబట్టి అసలు జాతర ఎపిసోడ్ అనేది మామూలు కాదండి. మీకు తిరుపతిలో నిజంగా ఆర్గనైజ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ 45 రోజులు ఉన్నారు ఫిలిం సిటీలో ఉన్నారు, గంగమ్మ జాతరది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేసేది కాబట్టి, అంటే ఎక్కడ వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ ఆనవాయితీలు కానీ ఎక్కడ మీరు మిస్ కాకుండా ఉండటం కోసం మీకు 1లో కూడా రావు రమేష్ గారు, బన్నీ గారిని నువ్వే సిండికేట్ చూసుకుంటే వాళ్ళు ప్రమాణం చేయాలి. సిండికేట్ని చూసుకునే పర్సను ఒక గుడిలో వెళ్ళి ప్రమాణం చేయాలి. ఆ రోజు సుకుమార్ గారు అప్పటికి లాస్ట్కి వచ్చేసాం అన్నప్పుడు, సుకుమార్ గారు ఎడిటింగ్ వచ్చారు ఆల్రెడీ, శ్రీమాన్ గారు చేస్తున్నారు, ఏదో డౌట్ వచ్చి ఆ రోజు ఆపేశారు. ఇలాగా ఉంటుందా, అసలు ఇట్లా జరుగుతుందా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలా, ఇలా చెయ్యాలంటే ఏం లేదు, ఒకటి ఆ మెయిన్ పర్సన్సే ఉంటారా, దగ్గరలో ఫాలోవర్స్ ఉంటారా, అంత డీటెయిలింగ్ కూడా. ఓకే, అవి చాలా పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రతి పుష్పాలన్నీ చూపిస్తారు, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు పూజ చేస్తారు, ఒక చెట్టును కొట్టేటప్పుడు కానీ, లేదా ఏదైనా ఆ పూజ చేసే విధానం కూడా అక్కడ ఎవరు ఉండాలి ఏంటి అంత డీటెయిలింగ్ కూడా ఫాలో అవుతారు. ఆ టైంలో సుకుమార్ గారు దొరకట్లేదు, ఏం చేయాలో డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేశారు, ఆ రోజు చేయలేదు. ఎందుకంటే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, అది కరెక్ట్. ఎందుకంటే అదొక్కటే ఏం లేదు,
రావు రమేష్ గారు బన్నీ గారు ఉన్నారు, మేమందరం ఉంటాం కదా పక్కన, మేము వాళ్ళ పక్కన ఉండాలా, కొద్దిగా దూరంగా ఉండాలా. ఇదే అంటే అది నిజంగా ఇప్పుడు అక్కడ ఎలా ఫాలో అవుతారో అలాగే చెయ్యాలి. అంత ఆథెంటిక్గా చేశారు మొత్తం డీటెయిలింగ్. అది అంటే ఏది చేసినా ఇలాంటి టెక్నికాలిటీస్ అంటదా సాధికారతో చేయాలి. మామూలు రీసెర్చ్ కాదు కదండి. ఎంత రీసెర్చ్ చేసి ఎంత చేసి ఈ ప్రాజెక్ట్ అలా అందు గురించి ఆయన అంత టైం తీసుకుంటాడు, అందుకని అంత చండశాస్త్రుడు అనే పేరు సంపాదించుకున్నాడు. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఏమంటారు, క్వాంటిటీ కాదండి క్వాలిటీ ఇస్ వాట్ దట్ మ్యాటర్స్ అంటారు కదా. అంటే ఆ టైంకి సఫర్ అయినా కానీ ఈవెన్ అందరూ సఫర్ అవుతారు చాలామంది, ఆయన ఒక రకంగా మరి ఆయన కూడా సఫర్ అవుతుంటాడు కదా. ఆయనకేంటి ఎంతసేపు కరెక్ట్గా రావాలి, ఆయన అన్నట్టు అథెంటిసిటీ అనేది కనిపించాలి అక్కడ. మీకు అలా కదండి, అది కూడా అంటే మనం అనుకుంటాం నెంబర్ ఆఫ్ టేక్స్ అవుతున్నాయి, రిపీటెడ్గా రావాలి అవుట్పుట్ అని. ఆయన ఎంత ఇదిగా ఉన్నారో, హెల్త్ ఇష్యూస్ ఉన్నారో మాకు తెలుసు. అంటే ఆయన బ్యాక్ ప్రాబ్లం ఆయనకి. అయినా ఎప్పుడు మరీ సివియర్ అయితే ఎవరో ఒక అతను లైట్గా ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ఆయన చేస్తారు, ఇచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తారు. ఆయన వెహికల్లో కూడా ఆయన కూర్చొని రారు, ఆయన మినిమం క్వశ్చన్స్ ఉండి ఫ్లాట్గా ఉండి వస్తారు. మరి అంతా ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం, అంటే ఏదో వర్క్ చేస్తారు అంటే మా చేయిచ్చేస్తున్నారని కదండి, అవుట్పుట్ కావాలంతే. ఇప్పుడు ఆర్టిస్ట్గా మేమైనా ఎక్కడైనా ఉంటాం, సార్ ఇప్పుడు కూర్చోరండి. ఆయన ఒకటి ఎలా ఉంటుంది అంటే, ఇంత హై స్టూల్ ఉంటుంది, కాల్ కొద్దిగా సపోర్ట్గా కాల్ ఎక్కడ పెట్టి నుంచునే ఉంటారు మానిటర్ చూసేటప్పుడు కూడా. ఎప్పుడో ఒక అలా అరాకొరాచారులో ఎక్కడ కూర్చుంటారు తప్పితే మ్యాక్సిమం నుంచునే ఉంటారు. మరి అంత ప్రాబ్లం ఉండి అంత చేస్తున్నారు, అంత డెడికేషన్ అని అంటే మనం ఎప్పుడు పని మీద ఆయనకున్నటువంటి వర్కాలిక్ అంటారు చూసారా, పని రాక్షసులు అంటారు, పని రాక్షసులు అంటారు చూసారా, అలా అంత అంటే ఇద్దరు అనండి. మీకు ఎందుకంటే ఇప్పుడు నన్ను అడిగితే ప్యూర్ రీజన్ ఒక 20 years నుంచి ట్రావెల్ అవుతున్న ఒక 2 persons అండి ఈ సక్సెస్ వెనకాల. మిగతా వాళ్ళు యాడ్ ఆన్ సుకుమార్ గారు, బన్నీ గారు. ఇప్పుడు కాదు కదా వాళ్ళు రిలేషన్, ఆర్య దగ్గర నుంచి ఆయన వాటర్లో పడిపోవడం, ఈయన కాపాడు, ఆయనేమో జర్నీ స్టార్ట్ అయింది, నేను సపోర్ట్ అప్పటి దగ్గర నుంచి ఇప్పుడు 1-2 వరకు కూడా ఇలా ట్రావెల్ అవుతున్నానంటే వాళ్ళిద్దరు కష్టం అనండి. మిగతా వాళ్ళు యాడ్ ఆన్ అంతే, వాళ్ళిద్దరు కష్టం నిజంగా. ఎందుకంటే చాలా సినారియోస్లో ఈవెన్ సుకుమార్ గారు ఓకే షార్ట్ ఓకే హ్యాపీ అన్న, బన్నీ గారు సాటిస్ఫై అవ్వరు కాదు, డార్లింగ్ ఇంకొకటి చేద్దాం, ఓకే బాగుంది బట్ ఇంకా బెటర్మెంట్ వస్తుంది. అండ్ మధ్యలో మాకేంటంటే ఇప్పుడు నాది సుబ్బారెడ్డి క్యారెక్టర్, నుంచిన క్యారెక్టర్ మధ్యలో అందరికీ చూసి సారీ ఏమనుకోవద్దు, అంటే మనం అవుట్పుట్ కావాలి, మిమ్మల్ని ఇన్ని టేక్స్ తీసుకుంటానని. టేక్స్ అంటే ఏం లేదు, అదేనది ఏంటంటే అవుట్పుట్ కోసం. అదే అల్టిమేట్గా ఇప్పుడు కావాల్సిన అవుట్పుటే కదండి. ఇప్పుడు అంత కష్టపడి అంత ఇదిగా చేయడం వల్ల కదా ఇంత రెస్పాన్స్ వచ్చింది. రెండోది వారు కోరుకున్నది అదే కదండి, ఆడియన్కి నచ్చాలి అంతే. అది సో అలాంటి మంచి మంచి అనుభవాలతోటి నేను అంటే లైక్ నిజంగా రాయాలంటే టైం ఉంటే మెమరీస్ రాసుకోవచ్చు, పుస్తకాలు రాసుకోవచ్చు. అలా నిజంటే ఫ్యూచర్లో చేస్తారేమో అది కూడా. అదే దట్స్ అంటే ఇవన్నీ ఏముందంటే మనకు ఇప్పుడు ఉంటాయి కదా, ఇలాగ లైక్ వచ్చినప్పుడు ఏముందని నార్మల్గా ఏమో చిన్న అంటే పుస్తకం పరంగా రాయంగానే నాకు చిన్న హ్యాబిట్ ఉందండి. అది ఎక్కడో చోట మన దీంట్లో మొబైల్లోనే ఎక్కడో నోట్ ప్యాడ్స్ ఉంటాయి, దాంట్లో ఏవో చిన్న టాపిక్స్ అలా పెట్టుకుంటాం. ఇవన్నీ అంటే ఫ్యూచర్లో మనకు మెమరీస్ ఉపయోగపడతాయి. చెప్పలేం కదా దేన్ని ఎలా ఉంటుందని. ఇంకేం చేస్తున్నారు సార్ ఇంకా ప్రెసెంట్ అయితే? ఇంకా గుణశేఖర్ గారిది అవుతుందండి, యుఫోరియా అని డ్రగ్స్ బేస్, మన భూమిక గారు మెయిన్ లీడ్. దాంట్లో కూడా ఒక మంచి ఇమోషనల్ ఫాదర్ అండి. అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది అంటే చెప్పొచ్చు, అందుకే ఆల్రెడీ డ్రగ్స్ మీద అది. సో డ్రగ్ ఫాదర్ మెయిన్ భూమిక గారు ఏంటంటే రీహాబిలేషన్ చేసే పర్సన్ అనమాట. ఇలా డ్రగ్ ఎవరైతే అడిక్ట్ అవుతారో, అంటే సెంటర్ ఉంటుందా, రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఓవరాల్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేసే విధంగా అనమాట. ఓకే. సో డ్రగ్ అడిక్ట్ ఎవరైతే అవుతుందో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. అంటే ఒక సాధారణ మిడిల్ ఏజ్ కూడా కాదు, బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వ్యక్తి, ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి కూతురు దాంట్లో చిక్కుకొని చదువుకుంటుంది, ఒక రేంజ్ వరకు మంచి టాప్ లెవెల్ వస్తుంది. వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత ఈ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎలా ఇదైపోతుంది అన్న దీని మీద ఉంటుంది కదా. తర్వాత ఆవిడ ఎలా రికవర్ చేయడం అంత దాని మీద. సో అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ బాగా ఇమోషనల్ ఫాదర్ క్యారెక్టర్. అంటే మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అమ్మాయి తండ్రి, అమ్మాయి ఫాదర్. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు? అమ్మాయి లిఖిత అని, లాస్ట్ టైం మిస్ తెలంగాణ ఏదో చేస్తుంది అమ్మాయి. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కోర్ట్ అవుతుందండి. సినిమా సంబంధించి
సినిమా వేరే అది వేరు, గుణశేఖర్ గారిది వేరు, ఇంకొకటి కోర్టు అంటే ప్రెసెంట్ అవుతున్న ప్రాజెక్ట్. సుకుమార్ గురించి మాట్లాడుకున్నాం, గుణశేఖర్ గారిది ఇంకొక స్టైల్గా. అదే అంటే ప్రతి డైరెక్టర్కి అంటే మీకు ఈ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్కరు ఒక ఎన్సైక్లోపీడియా అనుకోవచ్చు అండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అంటే మనం స్వతహాగా వాళ్ళని చూసి మనం ఏమో ఒకటే అండి, ఇప్పుడు మనం ఏంటంటే ఒక పర్సన్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ దగ్గర చాలా లెర్నింగ్ పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశారని అంటే మామూలు విషయం కాదు కదండి. ఇప్పుడు ఎవరైనా ఒకటి చేయడమే పెద్ద తతంగం. నేను రుద్రమాపురం అని చెప్పి మేము ప్రొడక్షన్ చేశాను, దానికే అసలు అంటే సినిమా అంటే ఏంటి మొత్తం చదివిసినట్టు అయిపోయింది. అలాంటిది ఒక ప్రొడక్షన్ దిగితే ఉండదు కదా, అలాంటిది వాళ్ళు ఇన్ని సినిమాలు అందులో. మీరు అన్నట్టు గుణశేఖర్ గారు ఎంతెంత పెద్ద పెద్ద సెట్లు, అసలు ల్యాండ్ మార్క్ పేరే చెప్పుకుంటారు. సెట్ అంటే గుణశేఖర్ గారే అంతే. మీకు ఎన్నండి బాబు అసలు అక్కడ చార్మినార్ మదర్ మీనాక్షి టెంపుల్ వేసారు, మామూలు కదంటే వీళ్ళందరూ సైనికుడు దానికైతే ఒక పెద్ద సముద్రం ఇచ్చేసారు. అలాగే ఇది ఆయన ఓన్ ప్రొడక్షన్ అండి గుణశేఖర్ గారిది. సో ఆల్రెడీ టీజర్ కైండ్ ఆఫ్ థింగ్ లాంచ్ చేశారు. ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మాయి. సో మేడం మన గుణశేఖర్ గారు మిసెస్ వస్తున్నారు, రాగిణి గారు సెట్స్కి వస్తుంటారు రెగ్యులర్గా వచ్చి ఆవిడ చూసుకుంటుంటారు. మేము ఇక్కడ పోచంపల్లి చేసాం, 2 days పోచంపల్లి చేసాం. తర్వాత లోకల్ హైదరాబాద్ అవన్నీ మన కాలేజ్ ఎపిసోడ్స్ అవన్నీ ఇక్కడ గచ్చిబౌలి ఇది ఉంది కదా సార్, మన సుందర విజ్ఞాన కేంద్రం, దాంట్లో అట్లా చేసాం. సో బాగుంది. అది కూడా రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది కదా ఓఆర్ఆర్ ఎక్కుతాం కదా గచ్చిబౌలి నుంచి, ఫ్లైఓవర్ నుంచి, దాని పక్కన ఉంటుంది. అదొకటి అది సేమే, అంటే ఇది కొద్దిగా మోస్ట్ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ రీసెంట్, అది కొద్దిగా పాతది అనమాట. సో అలాగే కోర్టు కూడా మోరర్లెస్ ఇమోషనల్ ఫాదర్ క్యారెక్టర్ అండి మన నానిగారి ప్రొడక్షన్లో. ప్రియదర్శి గారు లీడ్ రోల్. ప్రియదర్శి గారు లాయర్ క్యారెక్టర్. నేను కూడా సేమ్ మోరర్ కంటే ఒక వాచ్మెన్ క్యారెక్టర్ నాది. అంటే లైక్ సేమ్ అంటే మీకు ఒక విక్టిమ్ ఫాదరా? ఎస్, విక్టిమ్ ఫాదర్. తెలియదే ఉంది అందరికీ, బయటకు ఆల్రెడీ వచ్చింది కానీ పోక్సో మీద, పోక్సోని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు అని దాని మీద ఆ ప్లాట్ మీద చేయండి. అంటే పోక్సో మీద ఫోకస్ చేసినటువంటి సినిమా. అవునండి. దాని అంటే ప్రతివి లాస్ ఉంటాయండి. ఇప్పుడు ప్రతి మనకి ఏంటంటే ఒక ఏమంటే దాన్ని ఏంటంటే సక్రమ పద్ధతిలో తీసుకుంటే మంచి జరుగుతుంది, దాన్ని మిస్యూజ్ చేసుకుని చాలా మంది చేస్తారు. అంతే కదా. ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి, గృహ హింస నిరోధక చట్టం, ఇప్పుడు ఈ ఫోక్సో చట్టం, వీటిని చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారని ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. వెరీ రీసెంట్గా బెంగళూరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా సేమ్ అంతే కదా, అమ్మాయి కూడా అలాగే మిస్యూస్ అయితే అబ్బాయి మీద ఇచ్చేయడం, సూసైడ్ చేసుకోవడం అంతా అనేది. సో అలాగే ఇప్పుడు ఉన్న లాస్ని ఏంటంటే దాన్ని ఎలా మిస్యూస్ చేసి దానివల్ల లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి మనం చూస్తున్నాం బయట. సేమ్ దాన్నే పోక్సో తీసుకుని ఒక ఇన్సిడెంట్ తీసుకుని చేస్తున్నారు అనమాట. సో మీరు అన్నట్టు అది మీకు కెరీర్కి బాగా అదొక మైల్ స్టోన్ అవుతుంది. అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్యారెక్టర్ అంటే నేను చాలా ఫాదర్ రోల్స్ చేశాను చాలా సినిమాలు. ఇప్పుడు ఏంటి పెళ్లిగోళ్ళలో కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర Season 1 Season 2 చేశాను, దాంట్లో వర్షినికి ఫాదర్గా చేశాను. అలాగా చేశాను కానీ బట్ కంప్లీట్ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి ప్రాపర్ మైలేజ్ ఉండే క్యారెక్టర్ అయితే అనమాట రెండు. ఈవెన్ గుణశేఖర్ గారి దాంట్లో అలాగే ఏంటంటే దీంట్లో కూడా వస్తుంది. అలాగే ఇంకో దాంట్లో కూడా అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే నాకు భరత్ అని ప్రతి ఒక్కరు సార్ మైక్ పట్టుకోవాలన్న ప్రతి ఒక్కరు పిలిచినా కొన్ని చాలా సెలెక్టివ్గా వచ్చినాయి. శుభోదయం సుబ్బారావు జర్నలిస్ట్ క్యారెక్టర్ అన్న దేనికి దానికి యూనిక్నెస్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూతా చేసా మన విక్రమ్ కుమార్ గారి, నాగ చైతన్య గారిది, దాంట్లో సేమ్ కరప్టెడ్ జర్నలిస్ట్. అదంతా 7 minutes అండి, ఒక సింగిల్ సీను. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరు టార్గెట్ అవుతున్నారు, ఎందుకు టార్గెట్ అవుతున్నారు రీసెర్చ్ చేసి మొత్తం. ఇంకొక అమ్మాయి ఒక యూట్యూబర్కి చెప్తా, ఆ అమ్మాయి జ్ఞానేశ్వరికి అందరికీ చేసిన ఆ అమ్మాయి తీసుకెళ్ళి నా హీరో నాగ చైతన్య గారికి చెప్తాను మీది ఎలా జరుగుతుంది దాన్ని బట్టి. సో కరప్టెడ్ జర్నలిస్ట్ అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు టార్గెట్ అవుతున్నారు. మీ టార్గెట్ అవ్వడం మీరు ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. ఆ ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్ల మనిషి ఇంకేంటంటే నా జీవితం ఎందుకురా బాబు అని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. ఆ ప్యాటర్న్లో ప్రతి జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తూ వస్తుంది. సో ఇదేంటంటే ఏదో ఒక హింట్ వస్తుంది, ఒక జరుగుతుందంటే ఏదో ఒక పేపర్ ఫామ్లోనే వస్తుంది. ఎందుకంటే ఇది మీకు చూస్తే అంటే ఒక ప్రింటింగ్ మెషిన్ మీద ఒక జెన్యూన్ జర్నలిస్ట్ని లాంగ్ బ్యాక్ ఏదో పీరియాడిక్లో చంపేస్తే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఇదంతా
రివెంజ్ తీసుకున్నదాన్ని పోర్ట్రే చేశారు. అవును. అందుకు ఎవరైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే వాళ్ళకి హింట్ వెళ్తుంది చిన్న పేపర్స్ మీద, ప్రింటింగ్ కదా, చిన్న పేపర్ లైట్ హౌస్ లో కూడా ఉంటుంది. లైట్ హౌస్ లో కూడా మెస్ ఉంటే అక్కడ పేపర్లు అన్నీ ఉంటాయి చూసారా. సో అలాగే నేను ఈ పేపర్లు అన్నీ కలెక్ట్ చేసి రీసెర్చ్ చేస్తా. బ్యాక్ టు ఏంటంటే ఎంతమంది ఉన్నారు దీంట్లో అలాగని చూస్తే మొత్తం వివరాలు ఇంత ఫైల్ ఒకటి ప్రిపేర్ చేసి, ఇది మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళందరూ టార్గెట్ చేసేది ఏం లేదు, ఎలా చేస్తుంది వీడిని ఏం చేయదు, ఈ కరప్టెడ్ జర్నలిస్ట్ ఏం ముట్టుకోదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, పక్కింటోళ్ళని, చుట్టాలు వస్తే చుట్టాలని, ఇంట్లో ఎవడన్నా వెళ్ళి పాలు ప్యాకెట్ వాడిని, ఇంట్లో పనమ్మాయిని. సో వీడిని ఏం చేయకుండా వాళ్ళందరినీ టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడు ఇంకేంటంటే ఇదేంట్రా బాబు నా జీవితం ఎలా తయారైపోయిందని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. అన్ని సూసైడ్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. రైట్, డిప్రెషన్లోకి వెళ్ళి అలా క్రియేట్ చేసి టార్గెట్ చేసి వాళ్ళని చంపే విధానంలో చంపదు, వాళ్ళంతా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి నేను మళ్ళీ బిల్డింగ్ నుంచి దూకుతా. మనది 5 ఫ్లోర్, మన ఇందిరా బిల్డింగ్ ఉంటుంది చూసారు ఫిల్మ్ సిటీలో, దాని నుంచి 5 ఫ్లోర్స్ నుంచి దూకడం చేసి అక్కడ అయిపోద్ది అనమాట. ఆ 7 మినిట్స్ చెప్పడం. సో అది ఒకటి. అలాగే వ్యూహం అని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. సో ఇదే ప్యాటర్న్ చేస్తున్నా, సెపరేట్ యూనిక్నెస్ ఉంటుంది అనమాట అది. సో అలాగా సేమ్. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 2 వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఏంటంటే ఇమోషనల్ ఫాదర్, మొన్న ఎవరు అంటున్నారు ఇవన్నీ ఒకప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు చేసేవారు ఇలా ఇమోషనల్ ఫాదర్ క్యారెక్టర్స్ అవన్నీ అని చెప్పాను. సో ఇప్పుడు మీరు రీప్లేస్ చేస్తున్నారు సార్ అలా ఎవరి జోన్ అంటే నాకు ఒకటే సార్ ఏంటంటే మనకి స్టాంప్ పడకూడదు, ఈ క్యారెక్టరే అని స్టాంప్ పడకూడదు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలంటే వాళ్ళకి కూడా ఏ క్యారెక్టర్ అన్నా ఈయన సూట్ అవుతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే డెఫినెట్లీ బిజీగా ఉంటాం. సో ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత ఇమీడియట్గా రిలీజ్ అయ్యే సినిమా ఇది మళ్ళీ సేమ్ విశ్వంబర. ఇంకా టైం ఉంది, సమ్మర్ అన్నారు. ఇదండి మన ఒసే అరుంధతి అని చెప్పి ఒకటి ఉంది, అది లైక్ లో బడ్జెట్ మూవీ. అది కూడా ఇప్పుడు జాన్ ఆర్ ఫిబ్రవరి. తర్వాత బరాబర్ ప్రేమిస్తాను February 14th ఒకటి ఉందండి, మన ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ తంది ఒకటి ఉంది. తర్వాత సేమ్ కోర్ట్ కూడా ఇఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫిబ్రవరిలోనే ప్లాన్ చేస్తున్నారు కోర్ట్ సినిమా కూడా. అలా ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 1 month ఎవ్రీ మంత్ ఏదో ఒకటి లైనప్లో ఉంది. ఓ సంవత్సరంలో ఈజీగా 10 నుంచి 15 సినిమాలు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? IMDbలో మొన్నే 101 వచ్చినాయండి, ఓన్లీ IMDbలో. ఓకే, 101 వాళ్ళ కౌంట్లోనే. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, దగ్గర అంటే అన్ని కలుపుకుంటే 200+ ఉంటాయి. 200 షార్ట్ ఫిల్మ్స్, మొదట్లో సీరియల్స్ కూడా చేసి ఇప్పుడు చేయట్లేదు కానీ స్టార్టింగ్ అంటే ఏదో ఒకటి మనం స్టార్ట్ చేయాలి కదా, పని ఉండాలి కదా అన్నట్టుగా. ఏంటది పని ప్లస్ కాంటాక్ట్స్. ఓకే, అప్పట్లో మొత్తం స్వామీజీలే, ఇంత గడ్డం వేసుకుని ఏదైనా గడ్డం వేసి స్వామీజీ అది రాకూడదు అండి. ఇప్పుడు మానిటైజ్ అవ్వకూడదు. ఇప్పుడు నాకు ఎప్పుడు మన తెలుగు గారు కనబడ్డారు, ఆయన 500 సినిమాలు జడ్జి చేశారు, జడ్జి క్యారెక్టర్ చేశారు తెలుగు గారు, మొన్న ఎప్పుడో కనబడతా అంటున్నారు. అలాగా అది ఫిక్స్ అయిపోతారండి మనం క్యారెక్టర్ అంటే అలా అవ్వకూడదు అని. అంటే మనం అయ్యే వస్తున్నాయి అనుకున్నప్పుడు రిజెక్ట్ చేయటమే. అంటే కానీ ఏది రిజెక్ట్ చేయాలి అనేది కూడా ఇక్కడ పాయింట్ మెయిన్. అక్కడ ప్రాపర్ జడ్జిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుందా ఇప్పుడు కొన్ని చెప్పలేమండి ఏ వర్కౌట్ ఎలా అవుతాయో. ఇప్పుడు మీకు ఏంటది బలగంలో జయరామ్ గారు చేసింది యాక్చువల్గా ఫస్ట్ నన్ను అనుకున్నారు వేణు గారు, పెద్దన్నయ్య క్యారెక్టర్. అదేమైందని అంటే అంత బాగానే ఉంది, కమర్షియల్స్ పక్కన పెట్టండి, అది చిన్న సినిమా అన్నారు, ఓకే దేనికన్నా నేను రెడీ. కానీ ఇది కూడా నాకు బుక్స్ ఇచ్చారు, తెలంగాణ డైలెక్టింగ్ కొద్దిగా బాగా ఫ్లూయెంట్గా రావాలని. ఏది బలగంలో అంటే ఆయన బుక్స్ రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత ఈ ఇనిషియల్గా ఇన్స్టాగ్రామ్లో ఇవి చూడండి, వాళ్ళు ఫాలో అండి, పలానా ఛానల్ ఫాలో అండి, సో మీకు అది ఫ్లో బాగా వస్తుంది, యాక్సెంట్ అని చెప్పని అంత అయింది. నెంబర్ ఆఫ్ డేస్ అప్పుడు ఏమన్నారంటే కంటిన్యూస్ 40-45 days సెట్లోనే ఉండాలన్నట్టు చెప్పారు. నాకు అప్పుడు ఇనిషియల్ ఏంటంటే పుష్ప 1 అవుతుంది షూటింగ్, సో అలాగా కుదరలేదు. సో కొద్దిగా అనిపిస్తుంది అయ్యో మన అలాంటి సినిమాల్లో అంటే ఇలాగ అంత హ్యూజ్ అప్లాజ్ వచ్చిన సినిమాల్లో మనం ఉండుంటే బాగుంటుంది కదా అని చెప్పని. అండ్ ఎండ్ ఆఫ్ ద డే రాసిపెట్టి ఉండాలని చెప్పలేం ఎప్పుడు ఏ క్యారెక్టర్ అవుతుందో. తర్వాత నాకు మొన్న వెరీ రీసెంట్లీ ఘాటీలో యాక్చువల్గా మదర్ అనుష్క గారు మా ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. నాకు ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం అయింది, అంటే రేపు జగదల్పూర్లో షూటు మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళ నైట్ ఫ్లైట్ అంటే మా బాబుకి ఇంట్లో హెల్త్ ఇష్యూ వచ్చింది, చిన్న బాబుకి అపెండిసైటిస్ సర్జరీ అయింది. సో ఉండాల్సి వచ్చింది రోహన్కి పేర్లు కూడా గుర్తుంచుకున్నారు. సో అలాగా రాసిపెట్టి ఉండాలి ఏదన్నా. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ సడన్గా అంటే ఏముందంటే ప్రైమరీ క్యారెక్టర్స్కి ఎప్పుడు అంటే 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటారండి.
బ్యాకప్ కింద. అవునులే అవును. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏదో ఒక రీజన్ వల్ల ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే డేట్స్ క్లాష్ అవనివ్వండి, ఏదో ఒకటి అవ్వచ్చు. సో ఇమీడియట్ అప్పటికప్పుడు వాళ్ళు వెతుక్కోలేరు కదా, అందుకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్ని క్యారెక్టర్స్ మనకు వస్తుంటాయి. అదే వేరే ఆర్టిస్ట్ అనుకుంటారు, బట్ అది ఏదో విధంగా అది డ్రాప్ అవ్వడం జరుగుతుంది, మనం వాళ్ళని పిలవడం. సో అది అంటే రాసిపెట్టి ఉండాలి ఏ క్యారెక్టర్ మనం చేస్తాం. రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? రిగ్రెట్ అంటే ఓన్లీ అదే చెప్పాను కదండి, నెవర్. అంటే నేను ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఒక స్టేబుల్గా ఇన్కమ్ పెరుగుతుంటుంది. ఇక్కడ ఒక ఫ్రైడే ఫేట్ మార్చేస్తుంది. అంతే, నా పేరే మార్చింది ఒక ఫ్రైడే. రాజశేఖర్ అని శుభోదయం సుబ్బారావుగా చేసింది. అండ్ మానిటరీ విషయంలో కూడా ఒక హిట్ సినిమాలో ఆ హిట్ సినిమాతో లింక్ అయిన మంచి క్యారెక్టర్ పడి మన క్యారెక్టర్ కూడా పండితే డెఫినెట్గా మానిటరీ విషయంలో కూడా గ్రోత్ వస్తుంది. అదే అంటే ఒకసారి కంపేర్ చేసుకుంటే మీరు అక్కడ ఉన్నట్లయితే బాగా ఉండేది, బాగా సేవింగ్స్ అన్నీ ఉండేవి, ఒక డిఫరెంట్ దీంట్లో ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చెప్తున్నాను కదండి, మా మానిటరీ ఇవి కన్నా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనం చేసే పని మనకు నచ్చాలి. అది ఇప్పుడు మనం ఎక్కడికైనా గుర్తుపడతారు కొంచెం, అది ఉంటుంది కదా. అంటే అదే అంటున్నానండి, ఇప్పుడు ఆ గుర్తుపట్టే విషయానికి వస్తే ఇప్పుడు మీకు పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈలో కూడా కార్లో ట్రాఫిక్లో ఉంటే ఎవరెవరికి తెలియదు. మా అయితే వాళ్ళ ఎంప్లాయీస్ హలో సార్ అవ్వాలి అని అంటారు. అదే ఒక మన మినిమం ఒక సీరియల్లో లేవండి జబర్దస్త్ మినిమం ఆర్టిస్టులు కూడా ఒకసారి రోడ్ మీద కంటే అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, అది కూడా సార్ అది ఏమంటారు ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. దానికి ఎక్కువ అలవాటు పడినా కష్టమే. సడన్ గా ఆగింది అనుకోండి తట్టుకోలేరు. అది ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వస్తున్నప్పుడు సడన్ గా ఆగిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది. అది దాంతో ఎక్కువ అటాచ్మెంట్ కూడా వచ్చింది అంతవరకే. అదే సార్ ఇప్పుడు ఏంటంటే అదే అంటారు చూసారా, రావడం ఒక సక్సెస్ వచ్చినా మరీ ఇది అవ్వకూడదు, అలానే ఫెయిల్యూర్ వచ్చినా మరీ కుంగిపోకూడదు అన్నట్టు అంటారు చూసారు. అలా బ్యాలెన్స్ గా వెళ్తే మనం తీసుకునే బట్టి ఉంటుందండి. ఏదైనా సక్సెస్ అన్న ఫెయిల్యూర్ అన్నా దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాన్ని బట్టి ఉంటుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ గారు. సో చాలా అంటే ఇంకా మాట్లాడుకోవడానికి చాలా ఉంది, మనం మాట్లాడితే రోజుల తరబడి మాట్లాడుతూనే ఉంటాం. సో మనకున్నటువంటి టైం లిమిటేషన్స్ తోటి ఇప్పుడుతో ఈరోజు ఇక్కడ ఆపుదాం. మళ్ళీ ఇంకొక సందర్భం వచ్చినప్పుడు సో మీరు ఒక మంచి పాత్రతో మా ముందుకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని ఇంకోసారి సంభాషిస్తాను మీతో కలిసి. సో మంచి పాత్రలు చేయాలని, రేపు రాబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్తున్నటువంటి కోర్టు కానివ్వండి, యూఫోరియా కానీ ఇలాంటి మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాటి ద్వారా వచ్చే ఆ పేరు, సో వాటి ద్వారా వచ్చే మీ పాత్రలు, సో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వాటి ద్వారా మరింత ముందుకు వెళ్ళాలని రుద్రమామపురం ప్రొడ్యూస్ చేశారు కాబట్టి అది ఎప్పుడు వస్తుందన్నారు? అది రుద్రం ఆల్రెడీ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది హాట్స్టార్లో. ఓన్లీ ఓటీటీకి చేసాం, మెయిన్ స్ట్రీమ్ అని కాదు. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం తెలుసుకోవాలి సార్. అదే కొన్ని సినిమాలు ఏవి థియేటర్లో ఆడతాయి, ఏవి ఆడవు. ప్యూర్లీ అది ఓటీటీ అనే చేసాం, అసలు సెన్సార్ కూడా చేయలేదు. అందుకని అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి ఓటీటీ ప్రాజెక్ట్ కి చేసాం. దాని తరంగా హాట్స్టార్ ఒక ఫేస్ అయింది. నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు ట్రై తమిళ వర్షన్ కూడా ఉంది అది. సో అది నెక్స్ట్ అమెజాన్ తమిళ్ అలాగే ఏంటంటే ఈటీవీ విన్ వాళ్ళతో ఇంకా మాట్లాడుతున్నాయి. సో అలా అవుతారు అంటే ఫ్యూచర్ లో ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే లెట్ మీ కరెక్ట్, నేను ప్రొడ్యూసర్ కాదు, ప్రొడక్షన్ చూసుకున్నా. అంటే ఎన్వీఎల్ ఇందాక చెప్పాను కదా, నండూరి రాము గారు అని, ఆయన బ్యాండ్ అది. వాళ్ళ ఫాదర్ ఎన్వీఎల్ నరసింహాచార్య గారు అని ఒకప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట, వెల్ నోటెడ్. దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు ఇవన్నీ చేశారు. కన్నాంబ గారు ఆయన కలిపి మొదట్లో ఓవర్సీస్ వెళ్ళి షోస్ ఇచ్చారు వాళ్ళు, ఆయన అబ్బాయి. సో ఆయన ఏంటంటే వాళ్ళ ఫాదర్ లెగసీ కంటిన్యూ, అంటే ఈయన జాతకాలు చెప్పుకుంటున్నా ఆ లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి దీంట్లో కూడా మీరు చూస్తే మాక్సిమం రంగస్థలం ఉన్నట్లు ఉంటారు. ఇది రుద్రమాంపురంలో మాక్సిమం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 4-5 వెళ్ళాం కానీ మిగతా వాళ్ళందరూ అజయ్ ఘోష్ గారు రంగస్థలం నుంచే. తర్వాత దాంట్లో రజనీ శ్రీకల్ గారు ఉన్నారు, మన అజయ్ ఘోష్ గారు వైఫ్, ఆవిడ రంగస్థలం నుంచే వచ్చారు. అండ్ మిగతా మాక్సిమం లోకల్ ఆర్టిస్ట్లను వాడాం. చీరాల సరౌండింగ్స్ అంతా, చీరాల అనేది మెయిన్ రంగస్థలం ఫేమస్ కదా బాగా, వేటపాలెం ఇవన్నీ. సో వేటపాలెం అంటే డివి సుబ్బారావు గుర్తొస్తా మెయిన్, ఆయన చేశారు దాంట్లో పోలీస్ క్యారెక్టర్. సో అక్కడ లోకల్లో మాక్సిమం చేసాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంటే ఎన్వీఎల్ ఆర్ట్స్కి సీయూగా, అంటే ఆయనకి నాకున్న ర్యాపోతో నా మీద నమ్మకంతో ప్రొడక్షన్ వరకు చూసుకున్నాం. మొత్తం ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అంతా నేనే చూసుకున్నాను. అంటే ఓన్లీ ప్రొడక్షన్ అంటే రెగ్యులర్ ప్రొడక్షన్ కాదు, సినిమా చూసి తర్వాత దాన్ని ఏంటంటే మళ్ళీ హాట్స్టార్లో మొత్తం దాని మార్కెటింగ్ చూసుకున్నారు. డబ్బులు ఒకరే ఆయనవండి, ఆయన బయట నుంచి తీసుకొచ్చారు. మొత్తం ఎగ్జిక్యూట్ చేసిందంతా నేను బట్టి హాట్స్టార్ వాళ్ళతో మాట్లాడడం అదంతా. ఈవెన్ రైట్ నో ఇప్పుడు ఈటీవీ కానీ మన అమెజాన్ వాళ్ళతో మాట్లాడడం కానీ అంతా నేనే చూసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఒక మంచి నటుడు తెలుగు చిత్రరంగంలో అడుగుపెట్టి
9 ఏళ్ళు అయింది. అవునండి, 9 years. సో ఖచ్చితంగా ఇది చాలా సుదీర్ఘకాలం కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.